ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడడి. ప్రార్థన. తండ్రి, మీ వందనాలు. మరి ఆదివారం ప్రాణాత్మ దేహం నీకు అప్పగించి దేవా ఆరాధనకు ఉపక్రమిస్తుండగా నీ సన్నిధి మాతో వచ్చి సమస్తాన్ని నీ అధ్యక్షతన నీ ఆత్మానుకూలంగా జరిగించి అన్నిటా అంతటా మీరే మహిమ పొందమని మా చుట్టూ నీ కంచి ఉంచి మా మీద అభిషేకం ఉంచి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింప ఆత్మదేవాన్ని అభిషేకం మిమ్మల్ని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ మీరు పొందమని చేస్తున్నామని బట్టి ప్రార్థిస్తూ ఆరాధన ఆరంభిస్తున్నాము తండ్రి. కూర్చుందా? 27వ కీర్తన నేటి ఉత్తర ప్రత్యుత్తర భాగంగా మనం చదువుకుందాం. 27వ కీర్తన, సాంగ్ నంబర్ 27. కీర్తన ప్రారంభ చరణం. యెహోవా నాకు వెలుగును రక్షణవినై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణ దుర్గము, ఎవరికి బెరతును. నాతో యుద్ధము చేయటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపును. కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నీ ముఖమును నాకు దాచుకుము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవ, నన్ను దిగనాడకుము, నన్ను విడువకుము. యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచిన వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకం నాకు లేని యెడల నేనేమవుదును. యెహోవా కొరకు కనిపెట్టుకొని నేను దేవుడి మాట్లాడించగాక. అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ కీర్తనలో దేవుడే నాకు ఆశ్రయము దివ్యమైన బలమైన పాడుకుందాం. 405వ పాట పాడుతూ గౌరవం ఆనందిద్దాం. దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము, ఆనందమా
ఆరాధన కొరకు దైవవాక్య ధ్యానానికై హెబ్రీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి 18 భాగాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 14 నుంచి 16 వరకు గల భాగాన్ని చదువుకుందాం. The book of Hebrews, chapter 4, verses 14 to 16. వాక్యం చూద్దాం. మోహన్ వచ్చి వాక్యం చూద్దాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14 నుంచి 16. ఏర్పాటు చేసిన దేవుని లేఖన భాగం హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం వరకు ఈ విధంగా రాయబడింది. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా చెప్పగలము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతను మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలోనూ మన వల్లనే శోధింపబడ్డాను. ఆయన పాపం లేనివాడుగా ఉండను కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపా సమూహంతో చేరుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడలాగున, ఆయన సన్నిధి మనతో ఉండలాగున, బలమైన విషయంలో మనం పొందుకొని దేవుని మాటల చేత మనం బలపడాలని ప్రార్థన చేద్దాం. అదే సందర్భంలో మరి కుమారు ప్రపంచాన్ని అల్లకలం చేస్తున్న ఈ భయంకరమైన రోగం నుంచి, తెగుల నుంచి దేవుడు మనలను, మన దేశమును స్వస్థపరిచి విడుదల ఇచ్చి దేవుడు కాపాడి నడిపించలాగున ప్రభు పాదాలు పడతాం. మన దేవుడు వాస్తవిక గలవాడు, ఆయన కరుణ సంపన్నుడు కాబట్టి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవని వాక్యం సెలవిస్తుంది. అట్టి ప్రభువుని మనం అడుగుతాం, ప్రార్థన చేసుకుందాం. నిజంగా ముందుకు వచ్చి మనం ప్రార్థన నడిపిస్తారు. మిగిలిన వారు దయతో తల వచ్చి అడుగు మూసుకొని అమ్మగారు ప్రార్థన చేసినప్పుడు మనం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. దేవుని యొక్క పాదాలు పడదాం. ప్రభు యొక్క కార్యాలు మన జీవితంలో మనం అనుభవిద్దాం. ప్రార్థన చేసి మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవ, మహాగరుడానికి వేలాది స్తుతి 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 స్తోత్రములు దేవ, స్తోత్రములు దేవ. నమ్మదగిన దేవుడు తండ్రి, నీకు తప్ప మాకు ఎవరున్నాయి లోకంలో? నీవే దేవుడు ప్రభువా తండ్రి. అయ్యా, నీవే మాకు ఆశ్రయదుర్గమైన తండ్రి, యెహోవా మాకు వెలుగును రక్షణ అయిన ప్రభువా దేవా. ఎంత గొప్ప దేవుడు మాకు తండ్రి. ఎవరికి లేని భాగ్యవంతులైన దీనిలైన మాకు తండ్రి నీవిచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి నీకు కోటాను కోట్లు స్తుతులు స్తోత్రాలు దేవ. మహోన్నతుడా, మహాగరుడా, నీకు వందనాలు. నీ రెక్కల నీడలో భద్రపరచటండి. నీ సర్వశక్తిని నీ నీడలో ప్రభు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడుకున్నందుకు వందనాలు. నీవిచ్చిన మాటను తప్పని దేవుడు ప్రభు తండ్రి. నీ తట్టు చూసావా నేనడు సిగ్గు నందనేమో ప్రభు తండ్రి. నీకు వందనాలు వందనాలు. ఎన్నిక లేని మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావో దేవా. మట్టి పురుగులైన మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావో దేవా. దేవా నీకు వందనాలు
ఈ అవకాశాన్ని పోగొట్టుకోకుండా ప్రతి బిడ్డని సన్నిధికి వేగమే రాగట్టకు త్వరపడి నీ బిడ్డలను ప్రభా ఆత్మ చేత ఆయత్తపరిచి ఈ సన్నిధికి తోడుకొని రండి ప్రభా తండ్రి. వందనాలు. ఇదిగో తండ్రి ఎంతో మంది ప్రభా నీ బిడ్డల ప్రభా తండ్రి నా తండ్రి ప్రభా ఇదిగో నీ బిడ్డల ద్వారా ప్రభా వర్తమానము తండ్రి నాయన నీ దాసుల ద్వారా వినపడుచున్న మాటలు ప్రభా అనేకులు వింటున్నారు ప్రభా బయట నుంచి నాయన. ఇదిగో తండ్రి ప్రభా నా దేవా నా తండ్రి ప్రభా తండ్రి యేసయ్య ప్రతి హృదయాన్ని తాకండి ప్రభా నీ పరిశుద్ధ ఆత్మ నీ శక్తితో నింపండి ప్రభా. అంచె దినాలు అందరి మీద నా ఆత్మను పొమ్మరిస్తున్నా నీ సేవకులు ప్రభా తండ్రి ఎంతగానో ప్రభా నాయనా నా దేవ అయ్యా ఆత్మ ద్వారా మాతో మాట్లాడుచున్నారు ముఖసూటిగా మాట్లాడుచున్నారు ప్రభా తండ్రి. దైవజనులు ప్రభా ఎంతగానో ప్రభా నువ్వు బలపరుస్తున్నావు తండ్రి. నీ ఆత్మ చేత ఎత్తు పట్టుకుని మాతో మాట్లాడుచు మమ్మల్ని బలపరుస్తున్నావు ఆదరిస్తున్నావు ప్రభా. నీకు వందనాలు ప్రభా స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు. ముఖ్యంగా నీ సేవకులను తండ్రి ఇంకొను బలపరచండి ప్రభా. నీ సేవకులపై నీ ఏడంత అభిషేకం కుమ్మరించండి ప్రభా. దేవానికి నీ దాసు నాడు ప్రభా అమ్మాయి గ్రామంలోకి వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు ఆ హృదయాలు ఎలా మండి లేవో ప్రభా అలాగే నీ కుమారుడు తండ్రి మాట్లాడుచున్న ప్రతి రాజగుండెను ప్రభా మాంసం గుండెగా చేయి మంట పుట్టించండి ప్రభా. అయ్యా లోకమాన్ని వంటకుండా పాపం నుంచి తండ్రి నాయన లోక శాపం నుంచి విడిపించు దేవా దేవా తండ్రి. నీ రాకడ దినాలు ఉన్నాం ప్రభా అపాయకర దినాలు ఉన్నాం భయంకర దినాలు ఉన్నాం ప్రభా దేవా. భయంకరణ కరుణ వైరస్తో తండ్రి లోకమంతా ప్రపంచమంతా ఎంతగానో తండ్రి ప్రభా తండ్రి ప్రభా కళ్ళలో చెల్లుచుండగా ప్రభా మమ్మల్ని ఎంతగానో నీ కృపను బట్టి భద్రపరుస్తున్నావు ప్రభా. నీ మాటలో శక్తి ఉన్నది ప్రభా. నీ మాటలో జీవం ఉన్నది ప్రభా. నీ మాట వెలుగై ఉన్నది ప్రభా. వెలుగు తండ్రి మా చీకటి హృదయాల్లోకి మా బ్రతుకుల్లోకి నాయన నడిపించండి ప్రభా. వెలిగింప చేయండి మూలుగులోకి ప్రాణాత్మలోకి తండ్రి మా తలపును మా హృదయాలను ఛేదించిన ఆయన ప్రభా నీ శక్తివంతమైన నీ మాట మా హృదయాల్లో ప్రభా నా తండ్రి భద్రపరచండి ప్రభా. నీకే స్తుతి స్తుతి స్తోత్రములు దేవ. అగ్ని జ్వాలలు కలిగిన నీ మాట ప్రభా. నీ మాట శక్తివంతమైన ప్రభా. నువ్వు మాట్లాడితే బ్రతుకుతాం ఆదరింపబడతాం బాబు తండ్రి స్తోత్రం. ఇదేమో కూడా నీ దైవజనులు ముఖ్యంగా ఏ మాట్లాడుతున్నారో నీ దాసును సిద్ధపరిచావు ప్రభా తండ్రి. నీకు వందనాలు. ప్రతి తల్లిని కూడా నువ్వు నడిపించండి. ప్రతి కుటుంబాన్ని నడిపించండి ప్రభా. ఏ ఒక్క కుటుంబము నీకు దూరం కాకూడదు ప్రభు. నీ సన్నిధికి దూరం కాకూడదు ప్రభా. ఈ అవకాశాన్ని ఇచ్చావు దేవా. అనేకులకి లేకు మందిరాలు మూయబడున్నాయి ప్రభా. అనేక మంది సేవకులు ప్రభా తండ్రి నాయన ఎంతో ఆశతో నీ మందిరంలో నీ మాటలు చెప్పాలన్న ఆశ కలిగి ఉన్నాను. ఈ అవకాశంలో మా సంఘానికి మా గ్రామానికి తండ్రి తండ్రి నువ్వు ప్రేమించిన ఈ కృపను బట్టి నీకు వందనాన్ని. కృపాసనం కలిగి ప్రతి ఒక్కరిని నీ ఆత్మ చేతే తండ్రి నాయన ఎత్తు పట్టుకొని నడిపించండి ప్రభా దేవ. బలపరచండి ప్రభా తండ్రి. ఆత్మ లేని వాడు నా వాడు కాదమ్మా. నీ ఆత్మ సర్వ సత్యములోకి నడిపించే నీ మాటే ప్రభా. ఇదిగో ప్రభా ఇంతవరకు ఆరాధన మీరున్న స్తుతి ఆరాధనలో కూడా మీరు ఉండండి ప్రభా. రావాల్సిన సంఘం అంతా నీ చేతులకు అప్పచెప్తున్నది తండ్రి ప్రభా. ఇంకా వృద్ధులను చిన్న బిడ్డలను గర్భిణీ స్త్రీలను ప్రభా రాలేదు ప్రభా. వారి ఇంటి దగ్గర వాక్యమును వింటుండగా తండ్రి ప్రభా వారితో కూడా నీ సన్నిధి ఉంచండి ప్రభా తండ్రి నాయన. నీ మాట ప్రతి ఒక్కరిని ప్రభా తండ్రి బలపరచుటకు ఆదరించబట్టకు మరి ముఖ్యంగా నీ మాట మా హృదయ లోపలికి ప్రభా నీ వాక్యమే తండ్రి ప్రభా బ్రతికించేది. మనుషులు రొట్టె వల్ల మాత్రం కాదు ప్రభా. నీ మాట వల్ల బ్రతుకుతాం దేవా. స్తోత్రములు దేవా స్తోత్రం. అయ్యా నీ మాట తండ్రి అగ్ని వంటిది సుత్తు వంటిదని చెప్తున్నా ప్రభా. చాకల వారి సబ్బు వంటిది కూడా నీ మాటలు ఎంత మాకు ఆకర్షిస్తుందో ప్రభు. బలమైన మాటలు జీవం గల దేవా. నీ జీవాత్మ మాలోనికి వచ్చి మేము జీవిస్తాం. నీలో బ్రతుకుతామని నిలవబడతామని తండ్రి నీ కార్యాల్లో మమ్మల్ని బలపరచండి. నా సంఘాన్ని ప్రభా నీ అధికారాన్ని పంపుచండి. కూడి వచ్చిన సంఘాన్ని కూడా దీవించండి. రానున్న బిడ్డలు ఇంకా త్వరపెట్టి తీసుకుని వస్తున్న బిడ్డలు కూడా బలపరిచి ఎవరికే కష్టం నష్టం ఏ అపాయం రాకుండా విగ్రహ 1000 మంది పడి గుడిప్రక్క 10,000 మంది అపాయం ఎందుకు రాని ఏ అపాయం సమీపించదని వాగ్దానాన్ని మా పట్ల నెరవేరుస్తున్న దేవ. నమ్మదగిన దేవ
అందరూ లేచినబడి ప్రభువుని ఆరాధించి దేవవాక్య ధ్యానానికి మన హృదయాలు మనం సిద్ధం చేసుకుందాం. జీవిత కాలమంతా అలయగా సాగినా, జీవిత కాలమంతా అలయగా సాగినా, పక్షిరాజు వలె పైకెగరేగలినే సీయోను చేరెదా, పక్షిరాజు వలె పైకెగరేగలినే సీయోను చేరెదా.
గొప్ప దేవాన్ని పొందనాలు, మంచి వాడాన్ని పొందనాలు, మేలు చేయి వాడాన్ని పొందనాలు. మహిమ ఘనతకు యోగ్యుడానికి స్తోత్రాలు. సమస్త నాముల కంటే పైనాముగా వాడాన్ని పొందనాలు. దేవ సమస్తం పైన సర్వభౌమ సర్వాధికారంలో వాడాన్ని పొందనాలు. సర్వజ్ఞాని, సర్వంతర్యామి, సర్వశక్తి గల దేవ, నీ శక్తుల నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు ప్రభా. తండ్రి ప్రభా, రేయింబగళ్ళు ప్రభా, కోటాను కోటి దూతగణముల చేత నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని గాన ప్రతిగణముల చేత ఆరాధించబడుతున్నవాడ, కనపరచబడుతున్నవాడ, మహిమపరచబడుతున్నవాడా, నీ వందనాలు వందనాలు వందనాలు. ఆకాశం నీ సింహాసనం, భూమి నా పాదపట్టణం చెప్పు ప్రభా. అయ్యా ఆకాశం మహాకాశం పట్టజాలని మహోన్నతుడా నీ వందనాలు. విశ్వంతరంగాలు విస్తరించినవాడా అయ్యా దేవా నీ వందనాలు. భూమి మీద సంపూర్ణత, లోకం దాన్ని వాసు సమస్తం సర్వము నీది నీవు ప్రభా. అయ్యా నీ వందనాలు. సమస్తం నీ మూలం కలుగుతుంది, నీవు లేకుండా ఏది కలుగబోదు మా ప్రభా. దేవా మా నీతికి మా నిరీక్షణకు ఆధారం నీవే అయ్యా తండ్రి. ఇశ్రాయేలు రథములు రౌతులు నీవే ప్రభా, నీ వందనాలు. దేవా మా ఆశ్రయపురము నీవు దేవా, నీ వందనాలు చెల్లించుకుంటూ ఉదయకాల వరకు మా నిన్నామని హెచ్చించి నిన్ను ఘనపరిచి మహింపరిచి ఆరాధించగా ప్రభా, నీ బలమైన ఆత్మను మాపై కుమ్మరించవా ప్రభా, నీ వందనాలు. దేవాదని అంతరంలో మనుషులందరి మీద కుమ్మరించదని వాగ్దానం చేస్తని గొప్ప ఆత్మతో దేవాని మందిరం నింపని ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా తండ్రి, సొలొమోను దేవాలయం కప్పిన ఆ గొప్ప తేజ మహిమ మా దేవాలయం నిండుకొని నింపని ప్రార్థన చేస్తున్నాను మా ప్రభా. నీ మహిమతో నీ ప్రకాశముతో నీ ప్రభావముతో దేవా మా ప్రార్థన మందిరం అయ్యా నింపబడినమని ప్రార్థన చేస్తున్నాను. ధూమం వలె ప్రభా, పొగరాల్చుండగా మా ప్రభా, నీ దివ్య సన్నిధి ప్రభా అయ్యా మా మధ్య నింపని ప్రార్థన చేస్తున్నాను. రాజుచున్న పుయ్యలా ప్రభా దేవా మా మధ్య సంచారం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అగ్నిలో నుంచి మాట్లాడువాడా, మా మనసు మండించబడలాగిన అగ్నిలో నుంచి మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. పుటము వేయబడిన నీ పరిశుద్ధమైన మాటల చేత దేవా మా హృదయాలు తాకమని ప్రార్థన చేస్తున్నాను. దేవా దేవా దేవా, రెండంచుల వాడిగల ఖడ్గము కంటే వాడైన నీ వాక్యము మా ప్రాణాత్మ అయ్యా దేహములను కీళ్లను మూలను విభజించి దూరుతూ మా హృదయపు రహస్యపు ఆలోచనలు శోధించనిమ్మని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. చిత్త వృత్తి యందు నూతన పరచబడవారమే ప్రభా. పక్షి రాజుల తండ్రి రెక్కల చాపి అయ్యా బావ కలిగి ఎగిరే అవకాశం దయచే. యెహోవా యందు నమ్మికించువారు అయ్యా తండ్రి ప్రభా అయ్యా తండ్రి సూర్యుని వలె ప్రకాశించినవాడా తండ్రి. నీ మహిమతో అలంకరించబడిన వారమై, నీ మహిమతో నింపబడిన వారమై దేవా నీలో ప్రకాశించే జీవితాలు మాకిమ్మని మూర్ఖమైన వక్ర జనం మధ్య అనిందులమై ప్రభా జీవవాక్యము చేత పట్టుకొని జోతుల్లో నీ కోసం ప్రకాశించే భాగ్యం మాకిమ్మని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నీ వాక్యం వినుగా వినే చెవులు గ్రహించుదేమో దయచేయండి. నీ బలమైన ఆత్మతో అగ్నితో బాప్తిస్మని అగ్నితో నింపమని ప్రార్థన చేస్తాను మా తండ్రి. దేవా 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 గొప్పవు జీవం తండ్రి రగలనిమ్మని ప్రార్థన చేస్తాను మా ప్రభా, నీ వందనాలు. వినుట వలన కలుగు విశ్వాసం ప్రతి వారిలో సమృద్ధిగా కలిగించమని, అల్ప విశ్వాసం దూరపరచమని అయ్యా తండ్రి. ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహముల ఆత్మ చేత మాలో పని చేస్తున్న పిరికితనపు ఆత్మను తీసి పారేమని ప్రార్థన చేస్తున్నాను మా ప్రభా. అయ్యా దైవికమైన ధైర్యము అయ్యా నియంత్రణ విశ్వాసం మాలో కలిగించి బలపడి నడిపించమని వేడుకుంటున్నాను. దేవ విసుగుదల ఆత్మ దేవా తండ్రి, చిరాకు పుట్టించే ఆత్మ, నిద్ర రప్పించే ఆత్మ, నిరాశ పుట్టించే ఆత్మ, నీ వాక్యం వినకుండా ఆటంకపరిచే ప్రతి విధమైన అపవాదక క్రియలు యేసు నామమున బట్టి లేపరుస్తున్నాను. దేవా తండ్రి, ఆసక్తితో నీ వాక్యం విని ప్రభా అయ్యో మళ్ళా ఇంటి మాటలు మా దొరకవేమో అన్న ఒక ఆలోచన కలిగి మా ప్రభా అందరూ నీ వాక్యం వైపు ధ్యాస కలిగి ప్రభా సంతోషముతో నీ వాక్యాన్ని స్వీకరించడానికి సహాయం నిమ్మని ప్రార్థన చేస్తూ
మిగతా సమయాన్ని అయాత స్థలాన్ని మీకు అప్పగించి ప్రాణాత్మ దేహం మీకు అప్పగించి అంతవరకు దేవా యేసుకెళ్ళి ఎలాగైతే ఆత్మ చేత కొనిపోయావో ప్రభువా, మమ్మల్ని అందరినీ ఆత్మ చేత కొనిపోమని దయగలని ఆత్మను నడిపించలేమని ప్రార్థన చేస్తూ మరొక ప్రార్థన చేసిన ఏ మనిషి ఘనపరచబడకూడదయ్యా. సమస్త ఘనత గౌరవం నీకు మాత్రమే చెందాలి. నీ నామం ఒకటే మహిమపరచాలి. మరొక మార్గాన్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుంటా. దేవుని శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరో ఆదివారం ప్రభు సన్నిధానంలో చక్కగా కూడుకొని ప్రభువుని ఆరాధించుకొని ఈ గొప్ప అవకాశాన్ని మనకు కలిగించిన ప్రభు నామాన్ని మహిమపరుస్తూ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సంతోషం స్తోత్రం చెప్పండి దేవునికి. చాలా సంతోషం. ఈ ఉత్సాహానికి ఉజ్జీవానికి అయితే కనీసం 1 గంట వరకైనా వాక్యం చెప్పాలనిపిస్తుంది, కానీ అంత అవకాశం లేదు. ఏమంటారు? సో కాబట్టి ఉన్న కొద్దిపాటి సమయంలోనే దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మధ్యాహ్నంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడను గాక. దేవుని యొక్క మాటల చేత లూదియ హృదయం తెరబట్టగా మన హృదయాలు ప్రభు తెరచును గాక. ఇక అందరికీ విజ్ఞప్తి అంటే వాక్యం చెప్పినప్పుడు చక్కగా స్పందించండి. మీకు బాగా ఏమైనా మాట హృదయాన్ని హత్తుకుంటే చెయ్యితో స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కాదు, ఎందుకు చెప్పాను? ఇప్పుడు చెప్పాను. దేవుని మాట మీ హృదయాన్ని హత్తుకున్నట్టు మీకు అనిపిస్తేనే, హత్తుకున్నప్పుడు చెయ్యితో స్తోత్రం చెప్పండి. ప్రభుని ఘనపరచండి, మహింపరు. అంతే తప్ప గత వారం చాలా ఇబ్బంది పడ్డాను నేను. ఎంతకీ మీరు నోరెప్పుడు మీరు మాట్లాడరు, గల్లంకొడు వాళ్ళకి అలా బీసిపోయి కూర్చుంటారు. ఇది ఎక్కడ భక్తులు నాకు అర్థం కాదు. సమస్త దేశంలో యెహోవాకు ఉత్సాహతులు చేయడి, సంతోష కాంత యెహోవాను కీర్తనమంటే గమనించండి. ఏదో సావిడి వచ్చినట్టుగా ముఖాలు బేరగా పెట్టేసి దిగులుగా కూర్చొని ఎప్పుడు వెళ్ళిపోతాయి కొంతమంది చిచ్చి దేవుని సంతానంలో మనం సంతోషించాలి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, దేవుడు నన్ను నమ్ముతున్నావు, దయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి. దయ్యాలు ఆయన చూసినప్పుడు సరిగ్గా కూర్చోలేదు. ఏమన్నాయి? కేకలు వేస్తాయి. దావీదు కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతాని దయ్యాలు ఆయన చూసినప్పుడు కేకలు వేసాయి. ఆయన నమ్మిన దయ్యాలే కేకలు వేస్తే మనం ఎంత కేకలు వేయాలి? ఒకళ్ళు కేకలు వేయకపోతే నీ మీద దయ్యాలు నమ్మకమే గొప్పది. దయ్యాల కంటే మంచి దయ్యం నువ్వన్నమాట. సో కాబట్టి ఒకవేళ చర్చిలో కూర్చొని దయ్యాలా చూస్తే సైలెంట్గా నిశ్శబ్దం విసిగిపోయి చూడండి. ఎప్పుడైనా దయ్యం పెట్టడం చూసారు ఎవరన్నా? దయ్యం చూసారు కనీసం? ఒకసారి పక్కన మీ పక్కలో చూడండి ఒకసారి. కనిపించిందా? గమనించండి. ఇప్పుడు చూడండి, దయ్యం పట్టినట్టు పిసిలా ఉంటాడు. అలా చూసి పిసిపోతుంది. ఎందుకంటే అది మాకు అర్థమైపోతుంది లోపల ఏదో పట్టింది, అలా పిసిపోతున్నాడు అని చెప్పేసి. ఒకవేళ మీరు కూడా చర్చలు అలాగా పిసిపోయి కూర్చోండి, అర్థం ఏంటి? కాబట్టి స్పందించండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా అనండి. దేవుడు మీ హృదయాన్ని తాకుతున్నప్పుడు మీరు స్పందించండి. దేవజన్ అంటాడు, స్పందించని వాడిని దేవుడు సంధించడు అంటాడు. స్పందించని వాడిని దేవుడు సంధించడంట. సో దేవుడు సంధించాలంటే నువ్వు స్పందించాలి. సో కాబట్టి ఈ పూట
ప్రభు మనకి ఇచ్చిన అద్భుతమైన సందేశం ఏంటంటే దైవికమైన ధైర్యం. దైవికమైన ధైర్యం, గాడ్లీ బోల్డ్నెస్. గాడ్లీ బోల్డ్నెస్, దైవికమైన ధైర్యం. అనండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. మీరంత మంచోళ్ళు, మిమ్మల్ని మీ మంచిగా సరే గుర్తించలేకపోతాను. నాలుగు సంఘం పెట్టండి, చాలా మంచోళ్ళు. దేవుని స్తోత్రం చెప్పండి మంచివందరూ. దైవికమైన ధైర్యం. దేవుని బిడ్డలారా, ఏ రోజైతే ఆదాము పాపం చేశారో, సీరియస్ నా మాట కాదు, మనసంతా నా వైపు పెట్టండి. మీకు విషయం చెప్పిన వాక్య గురించి చెప్పండి. వారమంతట్లో మీరు దేవునితో గడిపేది ఈ 2 గంటలే, అంతేనా కాదా? శీల ప్రార్థన లేవు, పురుషుల ప్రార్థన లేవు, నెలాఖరు ప్రార్థన లేవు, ఆల్ నైట్ ప్రార్థన లేదు, మిడ్ నైట్ ప్రార్థన లేదు, 7 వారాల ప్రార్థన లేవు, 3 వారాల ప్రార్థన లేవు, భోజనాల ప్రార్థన లేవు, ఏమీ లేవు. సో వారమంతట్లో మనకున్నది ఈ 2 గంటలే. మిమ్మల్ని ప్రాధాయపడతాను, ఈ 2 గంటలైనా అన్ని మర్చిపోయి ప్రభువులు ఆనందించండి, ఆయన సన్నిధిని ఆనందించండి. మళ్ళీ ఎప్పుడో వచ్చే ఆదివారం కానీ మళ్ళీ మన మధ్యలో రాము, వాక్యాన్ని వినం. వచ్చే ఆదివారం కానీ మనం మనం ఒక మాట చెప్పినా కొంతమందికి ఆశ ఉంది, కానీ వారికి వయసు 60 దాటిద్దానో, లేకపోతే చిన్నపిల్లల తల్లినో, లేకపోతే ఏ కారణంలో వాళ్ళు రాలేకపోయారు. లైవ్లో వింటున్నారు. అందరికీ ఒకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. సో దేవుడు మంచి అవకాశం ఇచ్చారు. మళ్ళీ వచ్చే ఆదివారం కానీ మనం రాము. కాబట్టి ఉన్న 2 గంటల సేపు గమనించండి, అన్నీ మర్చిపోయి ఆయన సన్నిధిలో సంతోషిద్దాం. నేను చెప్పే ప్రసంగం దైవికమైన ధైర్యము అన్నాను. దైవికమైన ధైర్యం, ఇంగ్లీష్లో గాడ్లీ బోల్డ్నెస్. దైవికమైన ధైర్యం. ఏ రోజైతే ఆదాము పాపం చేశాడో, తోటలోని యెహోవా స్వరం విని దిగంబరుడును కనుక భయపడి దాక్కుంటున్నానని ఫస్ట్ అన్నాడు. ఏదైనా తోటలో ఆది మానవుడు పాపం చేసిన ధర్మిల లగాయిత్తు మానవ జీవితాన్ని భయం పరిపాలిస్తుంది. మనిషిని భయం పరిపాలిస్తుంది. ద ఫియర్ హస్ డామినేటెడ్ ద హ్యూమన్ అఫైర్స్. మానవ జీవితాన్ని భయం ఆక్రమించుకుంది. మనిషి హృదయాన్ని భయము ఆక్రమించుకుంది. మనిషి అనుక్షణము భయము 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 భయముతో బతుకుతున్నాడు. ఈ భయం మనిషిని ఎక్కడికో తీసుకుపోతుంది. ఈ భయం వల్ల మనిషి ఏదో అయిపోతున్నాడు. ఈ భయం వల్ల మనిషి అదే రకంగా మారిపోతున్నాడు. ఈ భయం వల్ల మనిషి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు. ఈ భయం వల్ల మనిషి మానసికంగా కృంగిపోతున్నాడు. ఈ భయం వల్ల మనిషి ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఈ భయం వల్ల మనిషి నలుగురితో కలవడం మానేశాడు. ఈ భయం వల్ల మనిషి జీవితం అతలాకుతమైపోయి ఒక మాట చెప్పిన ఈ భయం చేత మనిషి చావుకు దగ్గరైపోయాడు. తారీఖు ఎంత? 13 కదా. సెప్టెంబర్ 13. 2 రోజులు వెనక్కి వెళ్తే సెప్టెంబర్ 11 ఏం జరిగింది గుర్తుందా? 2 రోజులు వెనక్కి వెళ్దాం. శుక్రవారం సెప్టెంబర్ 11 ఏం జరిగింది? న్యూయార్క్ మహానగరంలో ట్విన్ టవర్స్, వరల్డ్ ట్రేడ్ సెంటర్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అయిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద ఆ జంట గోపురాలు ట్విన్ టవర్స్ మీద అల్-ఖైదా వారు వైమానిక దాడులు చేసినప్పుడు దాదాపు 2996 మంది చనిపోయారు. 2996 మంది చనిపోయారు. నేను శుక్రవారం న్యూయార్క్ నగరంలో 11వ వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి 19 సంవత్సరాల ఆ విధానం జ్ఞాపకం చేసుకొని లేజర్ కిరణాలతో వారు చనిపోయిన వారికి నివాళులు అర్పించారు. ఈ చనిపోయిన 296 మందిలో ఇలా చెప్తుంది 200 పైబడిన వారు. చాలా మంది కొట్టడం వల్ల అగ్ని మంటలు వచ్చి లేకపోతే బిల్డింగ్ కూలిపోయి మంటలో చనిపోయారు. అందులో 200 మంది కంటే ఎక్కువ మంది కేవలం ఆ పై నుంచి ఆ టవర్స్, ఒక్కొక్క టవరు 110 అంతస్తులు, ఒక్కొక్క భవనం 110 అంతస్తులు. గమనించండి, చాలా మంది ఎప్పుడైతే మంటలు రేగాయో వాళ్ళు భయము కొద్ది అంత పై నుంచి కిందకి దూకేస్తారు. ఎందుకని? భయం, ప్యానిక్, భయం వేస్తున్నారు, చచ్చిపోతుందని చెప్పేసి ఆ చావు భయంతో దూకేసరికి తమ రోడ్డుపై పడి నేలపై పడి భయంకరంగా చనిపోయారు. భయంతో దూకేస్తారు. భయం.
ఈరోజు గమనించండి, ప్రపంచంలో అంటారు ఆత్మహత్య సంఖ్య పెరిగిపోతుంది. గమనించండి, ఆత్మహత్య పరంపర ఎక్కువైపోతుంది. ఎందుకు ఈ ఆత్మహత్య అంటే, ఈ ఆత్మహత్య అనుకున్న పెద్ద కారణం భయం. భయం, మనిషి భయం కొద్ది ఆత్మహత్య చేసుకుంటారు. లేకంటారు కరోనా వచ్చి చచ్చిపోయే వారికన్నా, కరోనా వచ్చి చచ్చిపోయిన వారికంట వస్తదేమో అన్న భయం కొద్ది చచ్చిపోయిన వారే ఎక్కువ మంది, భయంతో, టెన్షన్తో. అందుకే పద్ధతి చెప్తుంది, టెన్షన్ పడకండి, భయపడకండి, అది ఏం చేయదు, ఆవిరి పట్టండి, లేకపోతే కాస్త ఒక 14 రోజులతో తగ్గిపోద్ది, 10-14 రోజులు తగ్గిపోద్ది, భయపడద్దు అంటుంది. భయం, ఆ జబ్బు కన్నా జబ్బు వస్తుందేమో భయం. కొందరు ఒకవేళ వచ్చిందేమో, ఇంకా రాలేదు పాపలకి, వచ్చిందేమో అన్న భయం కొద్ది ఆత్మహత్య చేసుకుని ఎంతమంది చెప్పండి మన దేశంలో, మన రాష్ట్రంలో? భయముతో, అంటే వచ్చిందేమో అన్న భయంతో ఆత్మహత్యలు పాల్పడుతున్నారు. గత లక్షవారం సెప్టెంబర్ 10 ఏంటి ప్రత్యేకత? సెప్టెంబర్ 10 ప్రత్యేకత ఏంటి? నా పుట్టినరోజు కాదు. ఏంటి వచ్చేదంటే ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం అంటారు. సెప్టెంబర్ 10 వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే. సూసైడ్ ప్రివెన్షన్ డే, ఆత్మహత్య నివారణ దినంగా గత గురువారం సెప్టెంబర్ 10 మనం చేసుకున్నాం. ఎలాగంటారు శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారంగా ఒక సంవత్సరానికి దాదాపు 10 లక్షల మంది ఆత్మహత్యలు పాల్పడుతున్నారు. ఒక్క సంవత్సరానికి 10 లక్షల మంది. ఈ విషయం మనం చూస్తాం. మన దేశంలోనే సుశాంత్ సిన్హా గుర్తుందా? ఇప్పటికీ పేపర్లో రోజు స్క్రోలింగ్, సుశాంత్ ఆత్మహత్య అని. సుశాంత్ సింగ్ రాజ్పుత్. అలాగే నిన్నగాక మొన్న టీవీ నటి, ఏం పేరు, శ్రావణి, టీవీ సీరియల్ నటి, ఏ సీరియల్ చేసిందమ్మా ఆవిడ? చెప్పండి. నటి శ్రావణి అంటే తగులుతారు మరి. ఏదో మొత్తం నాకు మీకు తెలియక అసలు విషయాలు. హైదరాబాద్లో ఆ టీవీ సీరియల్ నటి శ్రావణి గారు రీసెంట్గా ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఆత్మహత్య పరంపర సంవత్సరం 10 లక్షలు ఆలోచించండి ఏ రకంగా సాగుతుందో. ఇలాగంటారు ప్రపంచం మొత్తం మీద, ఎంటైర్ వరల్డ్, ప్రపంచం అంతట్లోన గమనించండి, 1,00,000 చావులు వస్తే అందులో 16,000 చావులు ఆత్మహత్యలే. 1,00,000 చావుల్లో, మరణాల్లో 16,000 మరణాలు ఆత్మహత్యలే. అంటే ఇలా లెక్కేస్తారు. అంటారు ప్రతి 40 సెకండ్లకి ప్రపంచం మొత్తం మీద ప్రతి 40 సెకండ్లకి ఎక్కడో దగ్గర ఒక ఆత్మహత్య జరుగుతుందంట. every one suicide in every 40 seconds. ప్రతి 40 సెకండ్లకి ఎక్కడో దగ్గర ఒక ఆత్మహత్య జరుగుతుందంటే ఆలోచించండి. ఎందుకంటే మనిషికి భయం. ఆ భయంతో వాడు అమ్మ చచ్చిపోతుందేమో, అమ్మలకైపోతుందేమో. గమనించండి, భయం. అమ్మ మార్పు తక్కువ వస్తేమో, మార్పు తక్కువ వస్తే ఇంట్లో తిడతారేమో, నలుగురు పరుగుపోతేమో, చున్నీకి పని చెప్పింది. ఎందుకని? భయం. అమ్మో అక్కడ సంబంధం తెలిసిపోతే పరుగుపోద్ది, భర్త తెలిసిపోతే పరుగుపోద్ది, భార్య పరుగుపోతే చెప్పేసి వెంటనే ట్రైన్లో పడి. గమనించండి, ప్రేమ చంట ఆత్మహత్య. ఎందుకని? పెద్దలు మా ప్రేమను అంగీకరిస్తారు లేదా భయం, మా భవిష్యత్తులో మాకు వివాహం అవుతారు లేదా భయం. గమనించండి, ఉద్యోగం వస్తుందో రాదో భయము, చదువులో పాస్ అవుతుందో లేదో భయము, ఇల్లు కట్టబడటం లేదో భయము. గమనించండి, మనిషి అనుక్షణము భయము. గమనించండి, ద్వితీయ స్కాండంలో పొద్దునవగాన ఎప్పుడు రాత్రి అవుతాను భయపడతావు, రాత్రి అవగాన ఎప్పుడు తెల్లవారు భయపడినప్పుడు ఈ మాట్లాడటం కానీ ఇప్పుడు కళ్ళారు చూస్తున్నాను. గమనించండి, 1 గంట కాదు, 1 అరగంట కాదు, 1 పావుగంట కాదు, 1 పూట కాదు. గమనించండి, ఈ కరోనా పుణ్యమాటి రోజు మనిషి 24 గంటలు భయముతోనే పోతున్నాడు. గమనించండి, దగ్గొస్తే భయం వేస్తుంది, తుమ్మొస్తే భయం వేస్తుంది. గమనించండి, దగ్గొస్తే భయం వేస్తుంది. రేపు ఎవరు అంటున్నట్ట స్కూల్ ఓపెన్ చేస్తుంటే ఓపెన్ చేయగా స్కూల్కి వెళ్ళి తగ్గిసి వచ్చేస్తా అన్నాడు. తగ్గితే 6 వెళ్ళమంటారు. స్కూల్కి వెళ్ళంట 6 ప్లాన్లు ఉన్నాయి, మీరేం టెన్షన్ పడమాకండి, స్కూల్కి వెళ్ళి తగ్గిసి వచ్చేద్దాం. గమనించండి, ఎందుకంటే తగ్గితే భయం, తుమ్మొస్తే భయము, చిన్న జ్వరం వస్తే భయము. రీసెంట్ రాస్తున్నంట 95% జ్వరాలు కేవలం వైరల్ జ్వరాలే. అంటే సీజనల్ ఫీవర్ ఈ టైంలో ఇన్ఫ్లుయెన్సా లేక ఫ్లూ అంటారు కదా మామూలుగాను, 100కి 95 జ్వరాలన్నీ కూడా. గమనించండి,
గమనించండి, మామూలు సీజనల్ జ్వరాలే, కరోనా కాదు, 5% కరోనా కేసులు. కానీ జ్వరం వస్తే టెన్షన్, భయం వేసేస్తుంది. జ్వరం వస్తే భయము, ఏది ముట్టాలంటే భయము, ఎవరితో మాట్లాడే భయము, ఎక్కడికి వెళ్దామంటే భయము, ఎవరికి వెళ్ళడానికి భయము, నాటికి వస్తే భయము, ఏ వస్తువు పట్టుకుంటే భయము. గమనించండి, ఎనగమాకండి. సబ్బు మానేసి గమనించండి. ఒకడు మనిషి డబ్బు అన్నాడు, మనిషి సబ్బు అంటున్నాడు. అవునా? డబ్బు అన్నాడు, ఇప్పుడు సబ్బు అంటున్నాడు. గమనించండి, మనిషి ఎదుట భయం. గమనించండి, అస్తమానం చేరు శానిటైజర్స్ అంటే ఒళ్ళంతా చేసుకుంటున్నాం, ఏ పాటు వదిలిపెట్టకుండా. ఎందుకని భయం మనిషి రకంగా ఆడిస్తుంది. సామెత గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనంలో అంటాడు జ్ఞాన సొలొమోను గారు. సామెత గ్రంథం 29వ అధ్యాయము 25వ వచనం. థ్యాంక్ యూ తెలియ మొత్తం ఉన్నాం. అమ్మ మైక్ ఇవ్వండి, అమ్మగారికి మైక్ ఇవ్వండి. తల్లి చదువు ఒకసారి. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. అనలసిన మాటని, నువ్వు భయపడే కొద్దీ నీకు ఉరి, నీ భయమే నీ శత్రువు, నీ భయమే నీకు ప్రాణఖండము, నీ భయమే నీకు ప్రమాదకరము. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. యెహోవా యందు నమ్మికించువారు దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. భయపడటం వల్ల నీకు ఉరి. నువ్వు దేవునిపై నమ్మకం ఉంటే ఎలాగుంటావంట? ఎలాగుంటావు? నువ్వు సురక్షితంగా ఉంటావు, సేఫ్గా ఉంటావు. జోసెఫ్ స్టాలిన్ గారు రష్యా దేశాన్ని దాదాపు 32 ఆ నుంచి 52 వరకు 30 సంవత్సరాలు పైబడి రష్యా దేశాన్ని ఒక నియంతగా పరిపాలించాడు. జోసెఫ్ స్టాలిన్ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలతో, మార్క్సిజం విధానాలతో, లెనిన్ గారి మాటలతో ప్రభావితమై గమనించండి, మార్క్సిజం లెనినిజం కలిపేసి కమ్యూనిస్ట్ సిద్ధాంతాలతో, నాస్తికవాదంతో గమనించండి, కమ్యూనిస్టు వాదిగా రష్యా దేశాన్ని 30 సంవత్సరాలు చక్రాధిపత్యం వహించి బయట నియంతగా పరిపాలించాడు. గమనించండి, తను నియంతగా మారిన తొలిదినాల్లో తన అధికారానికి, తన పదవికి, తన నియంతృత్వానికి అడ్డొస్తారేమో అన్న ఆలోచనతో గమనించండి, 7 లక్షల మందిని 1934 నుంచి 1939 ఎన్ని 5 సంవత్సరాలు కదా. 1934 నుంచి 1939లోగా 5 సంవత్సరాల్లో 7 లక్షల మందిని ఆయన చంపించాడంటే ఆలోచించండి. 5 సంవత్సరాల్లో 7 లక్షల మంది చంపించాడు. 10 లక్షల మందిని భయపడ్డ వారిని ఆయన జైల్లో వేశాడు. ఎందుకని? తన నియంతృత్వానికి. ఏది రాజకీయము నా పదవి పోతుందని ఒకడు భయపడుతున్నాడు, నాకు పదవి రాదేమని భయపడుతున్నాడు. దాన్నే మన భాషలో రాజకీయం అంటున్నాము. పదవి పోతుందని ఒకడు భయము. గమనించండి, పదవి రాదని భయము. ఎందుకు భయము? ఈ రాష్ట్రానికి కారణం ఏంటి? భయము, కేవలం భయము రాదేమో అని, ఉన్నది పోతేమో భయము. గమనించండి, ఆ భయంతో దాదాపు 10 లక్షల మంది భయపడిన జైలు పాలు చేశాడు. 7 లక్షల మందిని చంపించాడు. ఒక మాట చెప్పిన ఏ సుఖం అంటే, చెప్పాను 30 సంవత్సరాలు ఏకచక్రాధిపతిగా నియంతగా రష్యా దేశాన్ని పరిపాలించాడు. కానీ ప్రతిరోజు ప్రేమతోనే బతికాడు. ఇలాగంటారు, జోసెఫ్ స్టాలిన్ గారి దగ్గర 8 బెడ్రూమ్స్ అంట. ఆయన రూమ్కి 8 బెడ్రూమ్స్. గమనించండి, ఏ రోజు కూడా తను పడుకున్న బెడ్రూమ్ మళ్ళీ పడుకున్నాడు కదంట. రోజుకో బెడ్రూమ్ మార్చాడు. ఈరోజు ఆ బెడ్రూమ్ అయితే రేపు ఆ బెడ్రూము, ఎల్లుండి ఈ బెడ్రూము. ఏ రోజు కూడా ఒకే బెడ్రూమ్ లో ఆయన పడుకుంది కంటే భయం. ఎక్కడ ఎవరితాన్ని చంపుదరేమో అని చెప్పేసి, అందుకే తాను ఏ రాత్రి ఏ బెడ్రూమ్ పడుకున్నాడో ఆయన తప్పితే ఎవరు తెలుస్తుందంట, అంత రహస్యంగా ఉన్నాడు. గమనించండి, అమెరికా దేశాధ్యక్షుడు ప్రయాణం చేస్తే ఆయన హెలికాప్టర్ వెళ్తున్నప్పుడు సేమ్ అలాంటి హెలికాప్టరే, ఆయన కూర్చుని హెలికాప్టరే
మరొక 2 హెలికాప్టర్లు ఉంటాయి. ఈ 3 హెలికాప్టర్లు అస్తమానం మారుతూ ఉంటాయి. గమనించండి, జంప్లింగ్ లాగా ఇటు దట్టు అటు దిట్టు, ఇటు దట్టు అటు దట్టు, వెళ్ళిన గమ్యం చేరదాకా ఈ 3 హెలికాప్టర్లు మారుతుంటాయి. గమనించేందుకు తమ అధ్యక్షుడు ఏ హెలికాప్టర్ ఉన్నాడో ఉగ్రవాదకి తెలియదు. ఎందుకని భయం. ఎక్కడ అమెరికా అధ్యక్షుడు ఎక్కడ కూడా పబ్లిక్ లో 20 మినిట్స్ కంట 20 నిమిషాల కంట ఎక్కువసేపు ఏ అమెరికా అధ్యక్షుడు బహిరంగంగా ఉండకూడదు. ఎందుకని భయం. ఎక్కడ ఉగ్రవాదాన్ని ఒక్కడే ఆ రికార్డ్ బద్దలు చేశాడు. పేరు ఒబామా గారు. ఎక్కడంటే మన ఇండియన్ రిపబ్లిక్ డే వచ్చినప్పుడు దాదాపు 2 గంటల సేపు పబ్లిక్ లో కూర్చొని పర్యటన చూశాడు. అదే రికార్డ్ బ్రేక్. కాకపోతే ఒక అమెరికన్ ప్రెసిడెంట్ 20 నిమిషాలు మించి ఆయన పబ్లిక్ లో ఉండదు. ఎందుకంటే భయం. ఒకరున్నా సరే 9 మంది బొడే కాటం చుట్టూ కాపలా కాస్తుంది. ఎందుకంటే భయం. జెడ్ ప్లస్ సెక్యూరిటీ భయం. ఈ మధ్య ఎవరో ఒక ఆవిడకి వైట్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చారు. కంగనా రనౌత్ గారిన భయం మనిషిని ఏ స్థితి తీసుకొని ఆలోచించండి. ఈరోజు అంటున్నాం షేక్ అండ్ ఇవ్వద్దు అంటున్నాం. చేయి కలుపుకురా, చేతి మొక్కుతాను. ఎందుకు చేయి కలపొద్దు? షేక్ అండ్ ఇవ్వద్దు. ఎందుకు షేక్ అండ్ ఇవ్వద్దు అంటే క్షమించండి ఇవ్వలేకపోతున్నాం. ఎందుకు షేక్ అండ్ ఇవ్వద్దు అంటే వైరస్ అంటుకుంటుంది. షేక్ అండ్ ఇస్తే నా వైరస్ నీ చేయి అనుకుంటుంది, నీ వైరస్ నా చేయి అనుకుంటుంది. దాంతో చేయి ముక్కు ముట్టుకుంటే మనలోకి వెళ్తారు. సో నో షేక్ హ్యాండ్స్. వీళ్ళు గమనించిన రోజు షేక్ హ్యాండ్ ఇవ్వద్దని ఇప్పుడు మాట్లాడతాము. అసలు బ్యాక్టీరియా కనుక్కున్నవాడు ఎవడు? అసలు వైరస్ కనుక్కున్నవాడు ఎవడు? లూయిస్ పాస్చర్ గారు. చదివారా ఆయన గురించి? గమనించండి, మైక్రోబయాలజిస్ట్. గమనించండి, బ్యాక్టీరియాని కనుక్కున్న ఈ గొప్ప మేధావి లూయిస్ పాస్చర్ గారు తన జీవితకాలం అంతా ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వదు. కొత్తగా నువ్వు షేక్ హ్యాండ్ ఇవ్వడం గొప్ప కాదు. ఆ రోజులన్నీ ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఇవ్వద్దు. ఎందుకంటే షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. షేక్ హ్యాండ్ ఇవ్వడం ద్వారా వైరస్ ప్రబలుతుంది. లూయిస్ పాస్చర్ తన జీవితకాలం అంతా ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఎందుకని భయం. షేక్ హ్యాండ్ ఇస్తే బ్యాక్టీరియా అంటుకుంటుందని. ఒక మాట చెప్పిన ఆ భయముతో చివరికి లూయిస్ పాస్చర్ గారు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి దాదాపు 4 నెలలు పైబడి పెరాలసిస్తో తను బాధపడి చనిపోయాడు. గమనించండి, ఇందా చెప్పాను జోసెఫ్ స్టాలిన్ గారు ఎంత పిరిగి పొందా అంటే చివరికి 1953లో ఆయనకి బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చింది. ముసలాడు అయిపోయాడు. బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చింది. డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తుంటే డాక్టర్ గారు నన్ను చంపేస్తారేమో అనే భయంతో తనకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్స్ కూడా జైల్లో పెట్టేసంటే నమ్మండి. ఎందుకు? భయం. చివరికి బ్రెయిన్ హ్యామరేజ్ తో పోయి చచ్చిపోయాడు జోసెఫ్ స్టాలిన్. పెరాలసిస్ చచ్చిపోయాడు లూయిస్ పాస్చర్. గమనించండి, ఒక భయపడ్డ వల్ల మనుషుల మీదకి నీ భయమే నీకు పెద్ద శత్రువు, నీ భయమే నీకు పెద్ద రోగము. అచ్చంతిల్లు అంటారు, భయమే దయ్యం అంటారు. అవునా? భయమే దయ్యం అంటారు. రాత్రి 3 గంటలు పడుకున్నాను. 3 గంటల వరకు దాదాపు 30 సార్లు బయటకు వచ్చాను. నాకు ఏ దయ్యం కనపడలే. ఎవరు చెప్పారు దయ్యం అని చెప్పేసి? దక్షిణ దయ్యం అని చెప్పేసి ఎవరు చెప్పారు? దక్షిణ దయ్యం అని చెప్పేసి మ్యాక్సిమం దయ్యం 10 గంటలు పట్టుకుని పోతాయి. కొన్ని దయ్యాలు 11 దాకా మాట్లాడుకొని 11 గంటలు నిద్రపోతాయి. చిన్న దయ్యాలు ఉంటాయి, చిన్న మామూలు దయ్యాలు 12 దాకా, మహా 12 దాకా ఉంటాయి. అవి నిద్రపోతాయి. ఏ దయ్యాలు లేవు. రాత్రి 3 గంటల వరకు బయట లాభం ఏ దయ్యం జాగ్రత్త దర్జాలు తిరుగుతాను అందరూ హాయిగా. ఎవరు చెప్పండి భయం అని చెప్పేసి? నీ భయమే నీకు దయ్యాలను పట్టి పీడిస్తుంది. ఎవడో కాడొచ్చి అంటాడు, మాస్టర్ అండి నాకు ఏదో పెట్టి అంటున్నాను, నువ్వు అంబానీగా లేకపోతే ఏమైనా మోడీగా? అంబానీకి పెడితే కోటి కలిసి వస్తే, మోడీకి పెడితే 10 కలిసి వస్తుంది. నీకు పెడితే ఏమొస్తుంది చెప్పండి? బోడీ. అవునా? కనీసం మేకతోలకైనా కాస్త డిమాండ్ ఉందండి. తోలికి అది కూడా లేదు. తెగ వృత్తో క్రీములు పౌడర్లు అని తోలికి అంత సీన్ లేదు. మేకతోలకైనా 10 రూపాయలు లాభం ఉందేమో దాన్ని కోసం అమ్ముకుంటే. నీ తోలికి అంత అది కూడా లేదు.
గమనించండి, ఒక మాట చెప్పిన, వీళ్ళు తెలుగుబంటి వెంట్రుకలతో వ్యాపారం చేస్తారు సార్. ఆ వెంట్రుకలు తాయత కట్టముందు 10 రూపాయలు పెట్టి అమ్మేవారు నా దగ్గర. ఎల్లుబంటి వెంట్రుకలు చెప్పేసి, ఎల్లుబంటి వెంట్రుకలకైనా ఉన్నదేమో కానీ నీ వెంట్రుకలకు వచ్చి ఏం లేదు. గమనించండి, పులి గోరికి మన దగ్గర డిమాండ్ ఉందా కానీ నీ గోలికి ఏం లేదు. గిరడం ఏం గిరద పెద్ద పైన గోలు నీకు. కానీ ఏమో తెలియకూడదు నీ పట్టడానికి నీకు చేయడానికి. అనవసరం భయం నీకు, అది నీ భయము నీకు ప్రమాదం మారుతుంది. భయపడటం వల్ల మనుషుల మీద గురి వస్తుంది, కానీ యెహోవా యందు నమ్మికించేవాడు సురక్షితంగా ఉంటాడు. గమనించండి, కాబట్టి ఎవడో భయపడక అర్థం, కానీ ఇదంతా దేవుడు నువ్వు మీద భయపడతావయ్యా. నువ్వు భయపడిన అర్థం ఉందా? నువ్వు భయపడిన లాజిక్ ఉందా? మరి పాట ఏం పాడావు? అభయ మాభయ మాభయ వేపు. ఎవరికి? నాకు ఆనందం. కానీ మాత్రం ఆ మధ్య కాడంటుంది, పాస్టర్ అండి నాకు దేవుడి మీద అయితే నమ్మకం ఉంది కానీ ఏదో చిన్న భయం వేస్తుందని అంటుంది. ఏదట నమ్మకం ఉంది కానీ చిన్న భయం వేస్తుందంట. ఏదో మానేసే, అయితే నమ్మడం మానేసే లేదా భయపడడం మానేసే, రెండింటి ఏదో మానేసే. ఒక దైవజన్ అంటాడు జఫన్ శాస్త్రి గారు, అయితే ప్రార్థన చేయడం మానే లేదా భయపడడం మానే, రెండింటి ఏదో మానేసే. ప్రార్థన చేస్తూ భయపడక, భయపడుతూ ప్రార్థన చేయమాక. ధైర్యమేనండి. ఎందుకు భయం? దేని భయపడుతున్నావు? నెహెమ్యా అంటాడు, ఒక రోజు నెహెమ్యా కబురు వచ్చింది ఆరాధ్యంలో, నెహెమ్యా ఈ రాత్రి నేను చంపేస్తారు, ఈ రాత్రి నేను చంపడానికి పెద్ద ప్లాన్ జరుగుతుంది, పెద్ద కొట్టు జరుగుతుంది, కాబట్టి నీకు చెప్తున్నాను ప్రాణం దక్కించుకో. గమనించండి, మన భాషలో లాక్డౌన్ లోకి వెళ్ళిపో, షట్ డౌన్కి వెళ్ళిపో, గో ఇంటూ లాక్డౌన్, గో ఇంటూ క్వారంటైన్. నువ్వు క్వారంటైన్కి వెళ్ళిపో, లాక్డౌన్కి వెళ్ళిపో, గర్భాలయానికి వెళ్ళిపోయి, మంచి సలహా చెప్పాడు, గర్భాలయానికి వెళ్ళిపోయి తలుపులు మూసేసుకొని చక్కగా ఇంట్లో కూర్చో. ఏమంటారు, ఊపుంటూ ఉప్పంపును బతకొచ్చు, శుభతలుపు ఇంట్లో కూర్చో, లాక్డౌన్ లో ఉండి వెళ్ళు, తలుపు మూసేసుకో, గర్భాలయానికి వెళ్ళిపో, తలుపు మూసేసుకొని దర్శకుడు అన్నాడంటే 11వ వచనంలో 6:11 అంటాడు నెహెమ్యా, నాలాంటి వాడు భయపడి తక్కువడం తగ్గునా అంటాడు. ఇప్పుడు ఉందన్నమాట. అలాంటి వాడు ఇప్పుడు ఎవడో భయపడితే అర్థం ఉంది, ఎవడో భయపడ్డాడో దాని లాజిక్ ఉంది. ఎవడో భయపడు కాదు కానీ ఒక నాయకుడిని వినన్నామం శిరస్సుగా, ఒక నాయకుడిని, ఒక పాస్టర్ గారిని, ఒక దేవస్థాన్ని 10 మందికి ధైర్యాన్ని నూరిపోసిన నాయకుడు నేను భయపడి దాక్కోవడం ఏమైనా సమంజసమా? ఎవడో ఓలా కారు ఎక్కాడంట. ఓలా కారు ఎక్కినప్పుడు కారు వెళ్తా ఉంది, కారు వెళ్తున్నప్పుడు వాడు ఎందుకో ఏదో పని పడి డ్రైవర్తో అవసరం వచ్చి డ్రైవర్ భుజం మీద ఏదో దేవుని పిలుస్తామని చెప్పేసి కారు స్పీడ్గా వెళ్తుంది. ఎందుకో డ్రైవర్ని ప్లాస్ వచ్చి డ్రైవర్ భుజం మీద కొట్టాడు. ఎవరు? కూర్చున్న ప్యాసింజర్, ప్రయాణికుడు. ఎప్పుడైతే డ్రైవర్ భుజం కొట్టాడో వెంటనే డ్రైవరు కారు లాగా చెప్పేసి తీసుకెళ్ళి ఏదో గుర్తించాడు. గుర్తించి ఆగిపోయాడు. ఈయన కంగారెక్కిపోయి ఏమయ్యా బాబు అన్నాడు. అప్పుడు ఆ కార్ నడిపితో మాట చెప్పాడు, సార్ నేను యాక్చువల్లీ గుర్రపు పక్కి నడిపేవాడిని, ఆ కూర్చున్న వాడు నా స్థానం వీటి మీద కొరడాతో చప్పుకుంటుందని పట్టణం కొట్టేవాడు, కొట్టిన తుళ్ళు పడి గుర్రం పరిగెట్టేది, కానీ గుర్రం పరిగెట్టేది ఫస్ట్ టైం సార్ నేను కారు తోలడం, అలా కొట్టేసరికల్లా నాకు భయం వేస్తుంది అన్నాడు. ప్రశ్న అవుతుంది, డ్రైవర్వి నీ బస్సున్న 50 మంది ప్రయాణికుల్ని గమ్యాన్ని చేర్చేసిన బాధ్యత డ్రైవర్గా నువ్వే. గమనించండి, మాట చెప్తున్నాను, ఈ 50 మంది ప్యాసింజర్లు వాళ్ళ డ్రైవింగ్ రాదు, వాళ్ళకి ఏమి రాదు, 50 మంది ప్యాసింజర్లు ఆ బస్సులో ఎందుకు కూర్చుంటే నిన్ను నమ్మి. ఎందుకని? డ్రైవర్ గారు సురక్షితంగా మమ్మల్ని గమ్యానికి చేరుస్తాడు. సో 50 మంది ప్రయాణికులు కేవలంగా నిన్ను నమ్మి, నీపై నమ్మకంతో, నీవున్న ధైర్యంతో. గమనించండి, మనం అంటారు మా పాపంట బస్సు ఎక్కా నిద్రపోతుంది. ఎందుకంటే ధైర్యం. సో ధైర్యంగా నిద్రపోయావు, చక్కగా నిద్రపోయావు. ఎందుకని? డ్రైవర్ నడిపిస్తాం కదా బండి అని చెప్పేసి అంటున్నాను. అలాంటి డ్రైవర్ నువ్వే
భయపడితే ఇక పెద్ద సంగతి ఏంటి? సికింద్రాబాద్లో 2008 సంవత్సరంలో సికింద్రాబాద్లో అనిల్ కుమార్ గారు పెద్ద మీటింగ్ పెట్టాడు. సికింద్రాబాద్ తెలంగాణలో గ్రాండ్ క్రిస్మస్ అని. గమనించండి, దానికి మా కాలేజీ విద్యార్థులు కూడా వాలంటీర్స్కి వెళ్ళారు. మా స్టూడెంట్ ఒక అబ్బాయి కరీంనగర్ జిల్లా వాసి మోజెస్ అని, అబ్బాయికి మంచి డ్రైవింగ్ తెలుసు. తర్వాత మా డ్రైవర్ లేకపోతే అబ్బాయి ఆ బస్సు నడిపించాడు. సో మమ్మల్ని అందరం బస్సులో తీసుకెళ్ళాడు. మీటింగ్ లో కూర్చున్నాం. మీటింగ్ అంతా అయిపోయింది, 11 అయిపోయింది. అలా ఆఖరు సీఎం గారు వచ్చారు, వైఎస్ సీఎం గారు వచ్చారు. సో కాడ మీటింగ్ లేట్ అయిపోయింది, 10:30 తగ్గింది. అయిపోయాక ఇంక వెనక్కి వచ్చాము, బస్సు ఎక్కాము, కూర్చున్నాము. అబ్బాయి డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు. కూర్చొని బస్ స్టార్ట్ చేసి ఒక్కసారిగా ఆవులించాడు. బాబుని నమస్కారం అన్నా, ఎందుకని నువ్వు డ్రైవర్ సీట్ ఆవులిస్తే మా పరిస్థితి ఏమైపోవాలి? మీకు పంట దొరుకుతుందా? నయం అంటున్నాడు. 10 మందికి ధైర్యం చెప్పాల్సిన నాయకుడు నేను. నాలాంటి వాడు అమ్మ మాట చదువుతాడు. నేను ఎవరు 11 నా వంటి వాడు అంటున్నాడు. నాలాంటి ఒక నాయకుడు, నాలాంటి వాడు 10 మందిని ప్రోత్సహించి ధైర్యం చెప్పి పదండి, మన దేవుడు మన గొప్పవాడు, బలమైన దేవుడు మనకున్నాడు, మన గోపులను కాపాడుతాడు, రక్షిస్తూ చెప్పేసి 10 మందికి ధైర్యం చెప్పాల్సిన నేను భయపడి దాక్కోవడం ఏమైనా సమంజసమా? చచ్చిపోవడం లేదని దానికంట ఏమంటారు? దేని బిడ్డారా, ఇక్కడ ప్రపంచమంతా ఈరోజు గత 9 నెలలుగా జనవరి నుంచి విశాఖపట్నంలో మార్చిలో ఫస్ట్ కేసు నమోదైంది అల్లీపురంలో. గమనించండి, ఆ మంచి లెంట ప్రార్థన ఉన్నాం. సాయంత్రం ఎవరింటున్నారో ప్రార్థన శుక్రవారం మంచి నాకు గుర్తుంది. శనివారం సండే నుంచి లాక్డౌన్, సండే జనతా కర్ఫ్యూ. మార్చి 22 మార్చి 21 మనం ఆరాధన జరిపించుకున్నాం. శనివారం దినాన అక్కడితో లాక్డౌన్ వచ్చింది. దాని ముందు రోజు 20వ తేదీన ఏమంటారు లెంట ప్రార్థన అవుతుంది. 12 గంటల 3 గంటలప్పుడు ఏదో పని పడి మనకెళ్ళాను. ఫస్ట్ కేసు అల్లీపురం వస్తుందని న్యూస్ వచ్చింది. ఇక చూసుకొని ఒక్కొక్కటి చట్టం తీస్తున్నాడు. చాపలందరూ పరిగెట్టారు, పరిగెడతారు. వాలంటీర్స్ అంటే మనం పరిగెట్టదేమో, పరిగెట్టేసి అందరూ ఎవరైనా సమర్థం చేస్తుంది. ఎందుకని భయం. గమనించండి, ఆ రోజు నుంచి 2020 సెప్టెంబర్ 13 ఈ రోజు దాకా అందరూ భయంతో బతుకుతున్నాం, అందరూ భయపడుతున్నాం. ఇలాంటి ఒక భయానకమైన కాలాల్లో దినాల్లో దేవుని వాక్యం చెప్తుంది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం మనం చదువుకున్న వాక్య భాగంకి వస్తే, ఇలాంటి ఒక భయానకమైన పరిస్థితుల్లోన కాలంలోన భక్తుడు అంటాడు 4:16లో మనము అధికరింపబడి ఆ మాట వచ్చింది, ధైర్యముతో రండి అంటాడు. కమ్ బోల్డ్లీ, ఇంగ్లీష్ వాడమాట బోల్డ్నెస్, ధైర్యం, సాహసం అంటాడు. ధైర్యంగా రండి. అదే మాస్టర్ గారు ఇంత భయంకరంగా, నిజమే భయం ఉంది కలుగుతుంది అంటున్నాడు. అయినా ధైర్యంగా రండి. కమ్ బోల్డ్లీ. ఒక మాట చెప్పున, ఇలాంటి భయం పుట్టించే రోజుల్లోన గత కొన్ని రోజులకు ఎడగమాకండి. పేపర్ చూడటం మానేస్తాను. ఎందుకని ఆ స్టార్టింగ్ ఎలా రాస్తాడంటే మళ్ళీ రాస్తాడు, ఈ పేపర్ రాస్తున్నాడు. అది వందనాలు చెప్పండి కాకపోతే అందరికీ కనిపిస్తే జనసందరికి. కరోనా ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. కరోనా పడగ విప్పింది. కరోనా పంజా విసిరింది. కరోనా నన్ను మంచి మాట రాస్తాడు రాగడే. కరోనా పడగ విప్పింది, కరోనా బుసపడుతుంది, కరోనా పోకుతుంది, కరోనా పెడబట్టింది, కరోనా పంజా విసిరింది. ఏంటి మాట విప్పగా కనిపిస్తుంది. చిచ్చి దుర్మార్గం అంతా. ఒక మాట చెప్పిన భయం నాన్న రెడ్డికి వచ్చారు అంటాడు. ఒకడు అంటాడు వేడి తాగమంటాడు, వేడి తాగమంటాడు. ఇంకంటాడు అమ్మమ్మ 7 నెలలకు తప్పదు అంటాడు. ఏం చేయాలి? ఆడే తాగమంటాడు, వీడే తప్పదు అంటాడు. ఒకడు అంటున్నాడు డిమిట్మెంట్ బాగా కావాలంటున్నాడు. ఇంకంటే డిమిట్మెంట్ ఎక్కువ ఎండ కొడుతున్నాడు. ఎందుకంటే దాంతో బాధ
ఎలా పోతే దీంతో బాధ. ఒకడేంచి అల్లము మిరియాలు ఏంటన్నా, అల్లము మిరియాలు పసుపు సొంటి తాగనంటున్నాడు. వాడు అవి తాగితే పేగొచ్చిపోయి అవసరం చేర్చిపోతా ఉన్నాడు. తాగపోతే దాంతో బాధ తాగింది. అనుక్షణము ఆ యూట్యూబ్ వాడు ఆ ఫేస్బుక్ వాడు పడిపోకుండా మీకు ఎవరికి గమనించండి. ఈ వాట్సాప్లకి నాకు అర్థం కాదు. రాత్రి 3 గంటలు చూద్దాము వాక్యం అంటే 3 గంటల మెసేజ్ పెడతాడు. పడతానికి తిరిగి పెడతాను, 3 మెసేజ్ తిరిగి పెడతాను. పని బుద్ధి కాకపోతే 3 మెసేజ్ పెడ ఏంటంటే 3 గంటల కాడికి హ్యావ్ ఎ గ్రేట్ డే అంటున్నాడు. 3 గంటల మెసేజ్ పెట్టేసి గమనించండి. వాట్సాప్లు భయపడుతున్నాయి అంటున్నాను. ప్రజలు భయపడతారు, పక్కడు భయపడతాడు. గమనించండి. అంటే ఏంటో కాస్త జలుబు చేసినట్టు ఉంది. ఏదో వసం వచ్చింది పాపం, జలుబు చేస్తుందేమో కాస్త అంటే గమనించండి. ఆంటీ మొత్తం ముసుగేసుకుంది. గమనించండి. అమ్మమ్మ నువ్వు బయటకు వెళ్ళకమ్మా, అమ్మమ్మ జరగమ్మా, అమ్మమ్మ నువ్వు ఏంటి తాగమ్మా, అమ్మ టెస్ట్ చేయించకమ్మా. గమనించండి. మనుషులు భయపడతారు, న్యూస్ పేపర్లు భయపడుతున్నాయి, మీడియా భయపడుతుంది, సామాజిక మాధ్యమం భయపడుతున్నాయి, వార్తాపత్రికలు భయపడుతున్నాయి, టెలివిజన్ భయపడుతుంది, సెల్ ఫోన్ భయపడుతుంది. వాక్యం ధైర్యం నూరిపోస్తుంది. బైబిల్ చెప్తుంది, నీ వాక్యం బతికించింది. నా బాధలో నా డబ్బు కాదు, నా ఆస్తి కాదు, నా అంతస్తు కాదు, నా తెలివితేటలు కాదు, నా జ్ఞానం కాదు, నా నిరుపరులు కాదు, నా ఆత్మీయులు కాదు, నా బంధువులు కాదు, నా బాధలో ఇదే. ఈ వాక్యమే నాకు ధైర్యం ఇచ్చింది, నెమ్మది ఇచ్చింది, ఆదరణ ఇచ్చింది. స్తోత్రమైనట్టుగా అందుకే ఇప్పుడు వాక్యం అండి అంటున్నాడు. ఏమని భయం ఉన్నా సరే ఏమంటున్నాడు బైబిల్లోనా, ధైర్యముతో రండి. ఆ మాట నోట్ చేయండి. ధైర్యము గమనించండి. ఒకసారి పక్కన చూసి ధైర్యంతో చెప్పండి, ధైర్యంతో రండి అని. అమ్మా మీరు భయపడుతూ చెప్తున్నారు. మీ కళ్ళల్లో నోట్లో ధైర్యం, కళ్ళలో భయం కనిపిస్తుంది. నోట్లో ధైర్యం, కళ్ళలో భయం. కామా ధైర్యంగా ఉండని చెప్పండి. నాకు చెప్తుంది ఎవరు తలవకుండా దుష్టుడు పారిపోతున్నా కానీ నీతి మంపుడు సింహం వలె ధైర్యం అంటాడు. నీతి మంపుడు సింహం లాగా ధైర్యం అంటాడు. నాలో చెప్తుంది ధైర్యం అండి. నాన్న ధైర్యం ఉండు, అమ్మ ధైర్యం ఉండు. ఈరోజు దేవసంతగా పాస్టర్ గారుగా మీకందరికీ కేవలం చేతితో దేవుని వాక్యం పెట్టుకొని నా దేవుడు బట్టి బతిమాలుతున్నాను, వాటిని ప్రకటిస్తున్నాను. ఇప్పుడు ప్రభువు చెప్పిన మాట చెప్తాను. భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఆమె చెప్తుంది పరిస్థితి ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ మేబీ, పరిస్థితి ఏదైనా కావచ్చు, చుట్టూన్న వాతావరణం అయిపోవచ్చు, ధైర్యంగా ఉండండి. నువ్వు నమ్ముకున్నవాడు గొప్పవాడు, నీలో ఉన్నవాడు లోకమున్న కరోనా కంటే గొప్పవాడు. ధైర్యం ఉండండి. ప్రశ్న అవుతుంది, పాస్టర్ అండి ఎలా ధైర్యం ఉండమంటారు? ఎలా సాధ్యం ఈ ధైర్యం? మీకు అనిపించట్లేదా? మీరు చూడడం లేదా రోజు ఏమేమైపోతుందో? మన దేశం, మన రాష్ట్రంలో, ఎక్కడ మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ప్రపంచంలో ఇండియా 2వ స్థానానికి వస్తే ఆ ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్, ప్రపంచం ఇండియా 2వ స్థానానికి వెళ్తే ఇండియాలో మన రాష్ట్రం మహారాష్ట్ర తర్వాత ఉంది. మీకు అనవసరం, మీకు అమ్మఒడి వచ్చిందో లేదా కావాలి, మీకు చచ్చిపోదు జనాలు. వెనక మాకండి 5 నెలలు అయిపోయింది బ్యాంక్కి వెళ్ళి, బ్యాంక్ వెళ్ళబోతే ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడ దాకా లైన్. ఎవరు ఇవే ఏం పథకాలు ఏం లోకం కానీ పడుకోవట్లేదు నా ఆడలు ఎవరు ఇంటికాడ. నన్ను వేసి చంపేస్తారు పక్కన కూర్చోబెట్టేసి. గోల 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 ప్రాణం తీసేస్తున్నారు. అసలు అక్కమ్మలు చెల్లెమ్మలు కుదిరి ఉండలేదు అసలు. ఎవరన్నా ప్రార్థన అనేసారు దెబ్బకి అందరికి అక్కడే కూడుతున్నారు. కూడా ఆడపట్లు అనిపిస్తుంది ఎప్పటి నుంచి శీల కూడా మనీ కూడా అక్కడ. గమనించండి, ఎవరు ఒక ఆయన జోకేస్తారు ఇలాగా, అక్కమ్మలు చెల్లెమ్మలు అందరూ బెంగదని ఏం కడుతున్నారు, ఆవులందరూ బోర్ల దగ్గర ఇది ఎక్కడైనా అక్కడైనా సరిపోయింది ఇద్దరికి. గమనించుకున్నారా? భాషకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. అర్థం తెలుసు. సిచ్యువేషన్ ఇస్ పాండమిక్, చాలా బాధగా ఉంది. కానీ అదో చెప్తుంది ధైర్యంగా రండి, కాంపౌండ్లీ ధైర్యంగా ఉండండి. ఏంటి
ఏంటయ్యా మీ ధైర్యం అంటే గమనించిన పూట 2 మాటలు చెప్తాను. ఒకటి ధైర్యానికి కారణము, 2 ధైర్యానికి కావలసిన విధానము. 2 మాటలు, ఒకటి కారణము, 2 కావలసిన విధానము. The reason for boldness, the results of boldness, the reason and the results. కారణము, కావలసిన విధానము. గమనించిన సమయం అయింది. కారణం చెప్తాను. ఏంటి కారణము అంటాడు పౌలు. బైబిల్ గ్రంథం అంటున్నాడు ఏమని? మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లుగా ధైర్యముతో, భయపడుతూ కాదు, బిక్కుబిక్కుమంటూ కాదు, చెమట కక్కుతూ కాదు, బిడియముతో కాదు, మొక్కతో కాదు, ధైర్యముతో, సింహంలాగా ధైర్యముతో వద్దాం. ఏంటి ధైర్యం? ఈ ధైర్యానికి కారణం ఏంటి? గమనించండి. అడుగుతాను, మీ ధైర్యం కారణం ఏంటి? మీకున్న బంగారమా? మీ ధైర్యం కారణం ఏంటి? మీకున్న బంధు బలగమా? మీ ధైర్యం కారణం ఏంటి? మీరు పుట్టిన కులమో గోత్రమా? మీ ధైర్యం కారణం ఏంటి? మీరు పుట్టిన ఊరా? మీ ధైర్యం కారణం ఏంటి? మీకున్న డబ్బా? మీ ధైర్యం కారణం ఏంటి? నీ భర్త? నీ ధైర్యం కారణం ఏంటి? నీ భార్య? నీ ధైర్యం కారణం ఏంటి? నాకేంటండి 4 కొడుకులని అంటున్నావా? గమనించండి, ఒక మాట చెప్పిన, మన ధైర్యానికి కారణము బయట లేదు, లోపల ఉంది. చాలాసార్లు మన ధైర్యం అంతా చుట్టూ చూస్తాం. కాదు. The reason for our boldness is not external, rather internal. బహిరంగ కాదు, అది లోపల. ఏంట్లో ఒకట అంటున్నాను, ఏంటి ధైర్యం? ఈ ధైర్యం కాదు పాస్టర్ అండి, మీరు ధైర్యం ఎలా ఉంటారండి? ఓ మాట చెప్పినా మీరే కదా, అసలు నేను భయపడాను కొంతకాలం. కొంచెం భయపడేవాడు, నేను కూడా. ముఖ్యంగా నాన్నగా చెందిన చాలా రోజులు భయపడేవాడిని. అంటే చావు భయం అసలు, కాకపోతే ఏదో ఒంటరి వాడిని అన్న భయం, నాకు ఎవరు లేరు అనాథన భయం. గమనించండి, కానీ ధైర్యం అన్నా. ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ. నవ్వుతూ బతకాలి. ఎప్పుడు నవ్వుతున్నాను, ఎప్పుడు నవ్వుతున్నామంటాను, నవ్వుతూనే సేవ చేస్తాను. ఏంటి ధైర్యం అంటే? నా ధైర్యానికి కారణం, మన ధైర్యం కారణం నాకు చెప్తుంది. 14 ఆకాశము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసును గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. మన ధైర్యం కారణం అది. మన ధైర్యం కారణం డబ్బు కాదు, మన ధైర్యం కారణం అందము కాదు, మన ధైర్యానికి కారణము మన ఆస్తి అంతస్తు కాదు, మన ధైర్యానికి కారణం మనకున్న రాజకీయ బలమ కాదు, అంత దండ కాదు, బంధు బలమ కాదు, కులము గోత్రము కాదు. మన ధైర్యానికి కారణము యేసు అనబడిన ఓ గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. మాట చెప్పిన మనకు కాదు, మనలో ఉన్నాడు. పదం వాడు ఇంకో అని, ఐ హ్యావ్, వి హ్యావ్. ఎకో అంటే ఇంకెకో కాదు, ప్రతిధ్వని కాదు. ఎకో అంటే ఐ హ్యావ్, నా లోపల ఉంటాం. ఎకో అంటే నేను కలిగి ఉంటాం, నా లోపల ఉంటాం. అందుకని నీ ధైర్యం కారణం నీ బయట లేదు, నీ ధైర్యానికి కారణం నీ లోపలే ఉంది. పౌలు అంటాడు, మనలో కార్య సాధకమగు తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే మించి చేయగల శక్తి గల రక్షకుడు ఆయన. మనలో కార్య సాధనగిన శక్తి అది. మళ్ళంటున్నాను, ఎక్కడో బయట కాదు. పలసి రాస్తుంటాడు, మీలో ఉన్న క్రీస్తు, నీ లోపున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి అన్నాడు. యోహాను రాస్తుంటాడు, మీ లోపల ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. స్తోత్రం చెప్పడానికి. somebody inside you, నీ లోపల ఉన్నాడు. అన్నాను, ఏంటి ధైర్యం అంటే? గల కారణము, నాకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. నాకు కష్టం వస్తే ఆర్చేవాడు, నాకు దుఃఖం వస్తే ఓదార్చేవాడు, నాకు జబ్బు వస్తే బాగు చేసేవాడు, నాకు వ్యాధి వస్తే నేను చేసేవాడు, నా ఒంటరితనంలో నాకు తోడు నిలబడేవాడు, నేను కుంగిపోతున్నప్పుడు నన్ను లేవనెత్తేవాడు, నా చీకటిని వెలుగుగా మార్చేవాడు, నా కాళ్ళను లేడి కాళ్ళ మార్చేవాడు, సమాధానం నుంచి నా ప్రాణాన్ని విమోచించేవాడు, నా సన్ను కుదుర్చేవాడు, నాతో శ్రమించేవాడు, పక్షి రాజు వలె నా ఎవరి నోట పరిచేవాడు. ఓ గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఒక గొప్ప ప్రధాన యాజకుడు
అనుకున్నాడు. అబ్బా నాకే దగ్గరికి అనిపిస్తుంది, ఒక గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. నువ్వు ఒంటరి కావు, నువ్వు దిక్కులేని వాడు కాదు, నువ్వు దొరబాయే కాదు. గమనించండి, ఎందుకంటే ఎప్పుడో విన్నాను చిన్నప్పుడు, ఆకలేస్తే అన్నం పెడతాడు ఎవరో కావడ, ఆకలేస్తే అన్నం పెడతాంటుంది. ఒక మాట చెప్పని, ఆకలేస్తే అయ్యా నాయన పిల్లలు లేరు, అందరూ పెళ్ళి దశసలు లేరు, ఆకలేస్తే అన్నం పెడతా తెలియదు. కానీ ఒక మహాప్రధానకుడు నీకు ఆకలేస్తే అన్నం పెడతాడు, నీకు రోగం వస్తే నీకు స్వస్థపరుస్తాడు, నీకు కష్టం వస్తే నీ పక్కన నిలబడతాడు, నీకు ఎండదెబ్బ తగలనాడు, నీకు రాత్రి ఎండదెబ్బ తగలనాడు, నీ గుడి పక్కన నీడగా ఉంటాడు, నీ రాకపోలకు నేను కాపాడుతాడు, నీ పాదం రాయ తగలనాడు, నీ పక్క 1000 మంది పడిపోయినా, నీ గుడి పక్క 10,000 కూలిపోయినా అబ్బాయి నీ దాకా రానివ్వడు, తన రెక్కలు తను కప్పుతాడు, ఆయన రెక్కలకి నీకు ఆశ్రమిస్తాడు, ఆపద కాలంలో తన పర్ణశాలను దాస్తాడు, తన గుడాల పట్టు దాస్తాడు, ఆస్య దుర్గంపై నెట్టిస్తాడు, నేను చుట్టుకున్న నీ శత్రువుల కంటే ఎత్తుగా నీ తలను పైకెత్తాడు, నీ తల్లి విడిచిపెట్టిన నిన్ను చేరదీస్తాడు, నేను ఆదరిస్తాడు, నేను అచ్చలు చెక్కుంటాడు, నీ ప్రాకారము తన కళ్ళను పెట్టుకొని నేను కంటి పాపలా కాపాడుకుని ఒక ప్రధాన యాజకుడిని కొన్నాడు. ఏంటి ధైర్యం అంటే? ఈ ధైర్యం కారణం నా డబ్బు నా ఆస్తి అంతస్తు కాదు, ఈ ధైర్యం కారణము యేసును ఒక గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఎలాంటి వాడి ప్రధాన యాజకుడు? ఇవి నాకు 3 లక్షణాలు త్వరగా 3 ముక్కల్లో చెప్పి ముగించేస్తాను. కంటే స్తోత్రం దేవునికి. హల్లెలూయా. చెప్పాను ముగించేస్తాను. గమనించండి, చిన్నప్పుడు పాడపాడు, అందరి కళ్ళు నీవైపు ఆశగా చూడ దయ చూపనట్టుగాను రెండించి మమ్మల్ని కళ్ళు ఆశగా చూస్తున్న వాక్యం వైపు 2-3 మాటలు చెప్పి ముగిస్తాను. ఎలాంటి వాడు ఈ ప్రధాన యాజకుడు? ఈ ప్రధాన యాజకుడు అంటే గమనించండి, ఆయన గత వారం చెప్పాను, ఏంటది గుర్తు? గత వారం ఏం చెప్పాను? మన ప్రభువు ప్రత్యేకమైన వాడు. ఆయన అందరిలాంటి కాదు, అందరి వాడే కానీ అందరిలాంటి వాడు కాడు. ఆయన మనకు ప్రత్యేకత ఉంది, మనకు గొప్పతనం ఉంది. ఒక ఊహకు అందని వాడు, మానవుని అంతస్తుకు అందని వాడు. ఆయన మార్గంలో అగమ్య గోచరంలో, ఆయన ఆలోచన గంభీరములు. ఎలాంటి వాడు అంటే నెంబర్ 1, మొట్టమొదటి మాట, ఎలాంటి వాడు ఈ ప్రధాన అంటే నెంబర్ 1 స్పష్టత గలవాడు. స్పష్టత, క్లారిటీ అని గట్టిగా స్పష్టత అమ్మా, స్పష్టత ఇది తెలిపదాం కదా, క్లారిటీ, స్పష్టత. ఆయన స్పష్టత గలవాడు. ఎందుకంటే ఇంగ్లీష్లో హీ నోస్ ఇంటిమేట్లీ. నేను వాడిన పదం ఇంటిమేట్ అంటే ఇంకా ఏది మరుగు లేదు. హీ నోస్ ఇంటిమేట్లీ. ఆయన మన నుంచి అన్ని తెలుసు. ఒక స్పష్టమైన అవగాహన నీ పట్ల నా పట్ల గలవాడు ఆయన. గమనించని పైన చదివితే పరమోశం చెప్తుంది, ఇప్పుడు 4:13 మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏది కూడా లేదు. మనము ఎవరికి లెక్క చెప్పవలసినదో ఆ దేవుని కళ్ళకు సమస్తము మరుగు లేక తేటకుంది. నీ విషయంలో ఒక క్లారిటీ ఉన్నవాడు ఆయన. నేషనల్ క్లారిటీ నీ ఆయన ఉండకపోవచ్చు, నేషనల్ క్లారిటీ నీ ఆడ ఉండకపోవచ్చు, నేషనల్ క్లారిటీ నీ పిల్లలకి ఉండకపోవచ్చు. కానీ దేవుడు హీ నోస్ యూ వెరీ ఇంటిమేట్లీ. భక్తుడు అంటాడు, నేను లేచుట, నేను కూర్చునుట నీకు తెలియదు, నా నడక నా పడకను పరిచిస్తున్నావు, తలంపు నాకు పుట్ట మునిపే నా మనసును గ్రహిస్తున్నావు. ఇట్టి తెలివి నా జీవితానికి చాలికి బ్రతికి. నేను ఎవడు అర్థం చేసుకోకపోయినా, నేను ఎవడు పట్టించకపోయినా, తెలుగు అంటారు మోసే వాడికే తెలుసు కావిడి బరువు అంటారు. గమనించండి, ఈరోజు నువ్వు నొప్పితో ములుగుతుంటే గమనించిన పక్కవాడు వస్తుంది ఒక ఆవిడ, ఎంత ఎడుతావు ఏ నొప్ప అంటది, ఆడికి వస్తే తెలుస్తుంది నొప్పి ఏంటంతే, ఆడికి వస్తే తెలుస్తుంది. గమనించండి, ఈరోజు నేను నీ నొప్పిని, నీ బాధను, నీ కష్టాన్ని, నీ మానసిక క్షోభను, నీ పరిస్థితిని పక్కడికి అర్థం చేసుకోకపోతే కానీ ఒక
అంత స్పష్టత గలవాడి విషయంలో ఆయన అంటాడు, మనము ఎవరికి లెక్క ఒప్ప చెప్పాల్సిందో ఆ దేవుడికి మరుగడదంటే ఏది లేదు. గమనించండి, మరుగు లేక ఇంగ్లీష్ అంటాడు నేకెడ్ అండ్ ఓపెన్. నేకెడ్ అంటే నగ్నం, అంటే ఏమీ లేదు, దిగంబరత్వం. ఎవ్రీథింగ్ ఇస్ నేకెడ్ అండ్ ఓపెన్. ఆయన దగ్గర నువ్వు ఏది కప్పలేవు, నువ్వు ఆయన దగ్గర ఏది దాయలేవు. దాగేది కాదు. అమాయకుడు ఆదాము అంజురపు ఆకులతోని కచనం చేస్తున్నాడు. ఈ అంజురపు ఆకులు నన్ను కాపాడుతాయి, అంజురపు ఆకులు నన్ను రక్షిస్తాయి, అంజురపు ఆకులు నన్ను స్వస్థపరుస్తాయి, అంజురపు ఆకులు నా రక్షణ కలిగిస్తాయి. క్షమించండి, నీ డబ్బు రక్షించలేకపోవచ్చు, నీ ఆస్తిని కాపాడలేకపోవచ్చు. ఒక దేవుడు అంటున్నాడు, ఆయన దగ్గర నీ సమస్య ఏది కూడా దాపరికం లేదు. ఆయనకంతా తెలుసు, నీ కష్టమంతా తెలుసు, నీ కన్నీళ్ళు తెలుసు, నీ శ్రమ తెలుసు, నీ బాధ తెలుసు. ఒక మాట చెప్పండి, లేకంటే ఇంగ్లీష్లోన హీ నోస్ అవర్ నేమ్స్, హీ నోస్ అవర్ నీడ్స్, హీ నోస్ అవర్ నేమ్స్, హీ నోస్ అవర్ నీడ్స్. మన పేరు తెలుసు, మన పేరు తెలుసు. నీ కులము గోత్రము చెప్పని లేదు. అందుకెళ్ళి నీ ఆధార్ కార్డు, నీ ఐడి కార్డు చూపించే పని లేదు. అందుకెళ్ళి ప్రభు నేను ఫలానా అని చెప్పాల్సిన అవసరం లేదు. అతను ఆశ్చర్యపోయాడు, ఏంటయ్యా నన్ను ఎప్పుడు చూస్తావయ్యా నువ్వంటే, నతనీయులు ఫిలిప్పును పిలవకునిపై నువ్వు అందరూ చుట్టూ కూర్చొని ఆలోచించి చూసావా, అప్పుడే నేను చూశాను. అలాంటాను, నీ ఆధార్ కార్డులు, నీ ఐడి కార్డులు ఆయనకు అక్కర్లేదు, నీ పరిచయంతో ఆయనకు పని లేదు. తల్లి గర్భంలో పిండంగా పడకమునిపై నిలిపిన దేవుడు ఆయన. ఆశ్చర్యపోయింది, నా పేరు ఎవరు తెలియదయ్యా, నన్ను ఎప్పుడు ఎవరు పేరు పెట్టలేవు, ఎందుకంటే నేను ఒక దాసిని, నన్ను దాసి అన్న తప్ప దాసులకి దాసదాసులకి పేర్లు ఉండవు, పరిచయాలు ఉండవు, గుర్తింపులు ఉండవు, ఆధార్ కార్డులు ఉండవు, ఓటింగ్ కార్డు ఉండదు. గమనించండి, దేవుని కృప వల్ల కరోనా వచ్చింది కాబట్టి ఆగిపోయినది. పాటికి మన దేశం మనకి ఇదే పరిస్థితి వచ్చి ఉండేది ఒకవేళ ఇది రాకపోయింటే. ఎందుకని సిటిజన్షిప్ పౌర సవరణ బిల్లు ద్వారా మనకి గుర్తింపు లేకుండా పోయింది. ఈ పాటికి దేశంలో ఒక పథకం పెట్టారు ప్రభుత్వం వారు. గమనించండి, మన దేవుడు గొప్పవాడు, అద్భుతంగా ఆపించాడు. ఈ పాటికి మనం గుర్తింపు వారం. ఎందుకని దాసులకి గుర్తింపులు ఉండవు, వాళ్ళకి పేరు ఉండదు, వాళ్ళకి ఏముండవు, వాళ్ళకి ఓటు హక్కు ఉండదు, వాళ్ళకి ఏముండదు. వాళ్ళంతే దాసులాలు పనవాళ్ళు పనిచేసే వరకే. అయ్యా ప్రపంచ కంపెనీ పేరు పెట్టి పిలవరయ్యా, ఓ పనిదానా, ఓ దాసి అన్న తప్ప పేరు పెట్టి పిల్లరయ్యా. ఎవరయ్యా నీవు నీ పేరు అన్నది కానీ నన్ను పేరు పెట్టి పిలుస్తుంది. ఎవరయ్యా అంటే, అమ్మా నీ పేరు మీ ఆయన తెలియకపోవచ్చు, నీ పేరు మీ ఆవిడ తెలియకపోవచ్చు. ఒక మాట చెప్తున్నానండి, నువ్వు వెళ్తున్న సంఘానికి, నీ తోటి సంఘ విశ్వాసకు క్షమించడానికి కాస్త ధైర్యం చేసి మాట్లాడుతున్నాను. నీ సంఘ పెద్దలకు నీ పేరు తెలియపోతుందో కానీ నువ్వు నమ్ముకున్న దేవుడికి అన్నాడు, నువ్వు పుట్టకుని పేరు నీవు ఎవరో తెలుసా. ఏదో మీటింగ్ అవుతుంది, స్టేజ్లో కూర్చున్నా, క్రిస్మస్ న్యూ ఇయర్ మీటింగ్లో ప్రారంభ టీం మీద రాస్తుంది. ఒక అడుగుతున్నాడు, టీం మీద ఎవరు అడుగుతున్నారు, ఏమో నాకు కూడా తెలియదని చెప్పాను నేను. గమనించండి అంటున్నాను, మీ మాస్టర్ నీ పేరు తిరిగిపోవచ్చు ఒకసారి. ఎందుకంటే ఈ మధ్యలో చాలా పేర్లు పెట్టాను, ఎవరికే పేరు నాకు గుర్తు రావట్లేదు. ఓకే, పిల్లలు ఎప్పుడు కనేస్తున్నారు, ఎవరికి పేరు కాదు. ఇప్పటికి 10-20 మంది పేర్లు పెట్టాను పిల్లలకి అంటాను. ఒక దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచాను, నువ్వు నా సొత్తు, కాబట్టి నువ్వు జలము వెళ్ళినా నేను కాపాడుతాను, నదులు నడిచినా నేను కాపాడుతాను. ఎందుకంటే నువ్వు నా సొత్తు. ఒక దేవుడికి నీ పేరు తెలుసు, నరవో తెలుసు, నీ పుట్టుబడి తెలుసు, తల్లి గర్భంలో పిండమగా పడగమనిపై నరవో అని బాగా తెలుసు. నెంబర్ 2, he knows our needs. ప్రభనేస్ అంటాడు, అరే మీరు ప్రార్థన చేసినప్పుడు అనవసరంగా మాట్లాడకండి.
అవునా? ప్రార్థన చేసినప్పుడు అనవసర మాటలు, నేను దిక్కుమాల దాని ప్రభా, నేను పనికిమాల దాని ప్రభా, నేను నీచురాలు దాని ప్రభా, నేను దౌర్భాగ్యాల ప్రభా, ఎందుకు విన్నంత అంత సార్లు చెప్పుకుంటాను దాని సార్లు తెలుసు అందరికీ. నేను నీచురాలు ప్రభా, నేను దిక్కుమాల దాని ప్రభా, నేను పనికిమాల దాని ప్రభా, నేను దుష్టురాలు ప్రభా. యేసయ్య అంటాడు అంత ఎక్కువ మాట్లాడద్దు. ఎందుకని? మీరు అడగక మునిపే, ఎందుకు మాట్లాడు 6 మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఏమి కావాలో, He knows your needs. నీకేమి కావాలో, ఈ పూటకి ఏమి కావాలో, రేపటికి ఏమి కావాలో, నీకు ఉద్యోగం కావాలి, నీకు సహకారం కావాలి, నీకు భర్త కావాలి, నీకు భార్య కావాలి, నీ సంతానం కావాలి, నీకు ఉన్న ఇల్లు కావాలి, నీకు కూడుకుంట నీడు కావాలి, నీకు ఆరోగ్యం కావాలి. నువ్వు అడగక మునిపే అడగనది అమ్మైన అన్నం పెట్టడమే కానీ అడగక మునిపే అక్కర్లేనికి అవసరాలు తీర్చే గొప్ప దేవుడికి చెప్పండి స్తోత్రమని. నీ అక్కర్లేని దేవుడు ఆయన. నీకు ఏమి కావాలో నీ పరలోక తండ్రికి తెలుసా? అంతేకాదు, నీ గురించి నీకెంత తెలియదు అంతకంటే బాగా తెలుసు ఆయనకి. నీకేమి కావాలి, నీకేమి అక్కర్లేదు, నువ్వు ఏం కాదు. ఒక స్పష్టత గల ప్రధాన యాజకుడు, నీ గురించి అన్ని తెలిసిన వాడు ప్రధాన యాజకుడు. గమనించండి, మన ప్రాంతంలో ఫ్యామిలీ డాక్టర్ అంటాం. ఎందుకని? మన జబ్బులన్నీ ఆయనకు బాగా తెలుసు కాబట్టి కరెక్ట్ ఇస్తాడు. రోజు కూడా డాక్టర్కి వెళ్తే రోగాలు ఎక్కువ అవుతుంటాయి. గమనించండి, మధ్యకాలం చక్కడ సాక్షి చెప్పిన పురుషులు యూట్యూబ్లో మీరు చూస్తుంటారు. యూట్యూబ్లో దాదాపు 30 మంది వాళ్ళ సాక్ష్యాన్ని చూశారు. దేవుని మహిమ కలుగును గాక. 30 మంది యూట్యూబ్లో వాళ్ళ సాక్ష్యం చూసి చెప్పారు. అందుకని ఆయన సాక్ష్యం చెప్తాను అంటాడు, డాక్టర్ నన్ను తెప్ప పెట్టారంటే, డాక్టర్ నన్ను భయపెట్టేశారు, తెప్ప పెట్టేశారు, అది చేశారు, నీకు ఇదే అన్నారు. అందుకే అన్నాను, ఒక డాక్టర్ నీ గురించి బాగా తెలిసినవాడైతే నీకు ట్రీట్మెంట్ని. అందుకే మా ప్రాంతంలో ఫ్యామిలీ డాక్టర్ అంటారు ఆయన్ని. ఒక అంటాను, ఒక దేవుడు, ఒక ప్రధాన యాజకుడు, మనకొక యేసును ఒక గొప్ప ప్రధాన యాజకుడు. ఆయనకు మన గురించి అంతా తెలిసినవాడు, నిన్ను ఎరిగినవాడు, నీ గురించి ఒక స్పష్టత గలవాడు. రెండో మాటకు వస్తున్నాను. 1, 2 సహానుభవం గలవాడు, స్పష్టత గలవాడు. 2 సహానుభావం గలవాడు. He knows us intimately. He shares our infirmities. He shares our infirmity. Intimacy, infirmity. ఏమంటాడు? 4:15 అమ్మా 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతయందు మనతో సహానుభావము లేనివాడు కాడు. చలమ్మా ఒక మాట చెప్పంటే, ఒక ప్రధాన యాజకుడు. మళ్ళా ప్రశ్న ఫస్ట్ నుండి, ఏమిటి ధైర్యము? ఈ ధైర్యం కారణం ఏంటి? మళ్ళా చెప్తున్నాను, ధైర్యం కారణము డబ్బు, ధనము, ఆస్తి, ఐశ్వర్యం కాదు. ధైర్యానికి కారణము యేసున గొప్ప ప్రధాన యాజకుడు అంటున్నాడు. ఏంటంట, మన బలహీనతలందు మనతో పాటు సహానుభవం గలవాడు ఆయన. సహానుభవం ఇంగ్లీష్ అంటారు, he is not touched by our infirmities. సహానుభావం అన్న గట్టిగా అర్థం ఏంటి? తెలుగు మాటరా. సహానుభవం అర్థం ఏంటి? సహానికి అర్థం ఏంటి? సహా అంటే కలిసి, అనుభవం అంటే అనుభవించడం, కలిసి అనుభవించడం. దుఃఖాన్నైనా, బాధనైనా, కష్టాన్నైనా మనతో కలిసి అనుభవించేవాడు ఆయన. గ్రీక్ లో పదం వాడారు సింపథియో. దాని నుంచి ఇంగ్లీష్ వర్డ్ సింపతి అనే పదం పుట్టింది. నిజంగా సింపతి అంటే సింపతి, సానుభూతి. సింపతి. మీరు డిక్షనరీకి సింపతి అనే పదాన్ని ఎటిమోలో చూడండి. సిన్ అంటే సిన్ అంటే టుగెదర్, పాథోస్ అంటే ఫీలింగ్. అంటే సింపతి అంటే ఫీలింగ్ టుగెదర్, సహా అనుభూతి చెందడం, ఫీలింగ్ టుగెదర్. సింపతి అంటే ఒడుగా మాట్లాడడం కాదు. అవునా, అలాగైపోయిందా, నిజమా, అయ్యో
దాన్ని సింపతి అంటారు, శాడిజం అంటారు. చాలా మందికి సింపతికి శాడిజం తేడలేదు. చాలా మంది చూపించేది సింపతి, సారీ దట్ ఈస్ నాట్ సింపతి, శాడిజం. అలాగే అయ్యిందని ఒక మనసులో అనుకోవడం. సింపతి అంటే నీతో పాటు కలిసి కూర్చొని ఏడటం, నీ దుఃఖంలో పంచుకోవడం, నీ బాధను పంచుకోవడం, నీ కష్టాన్ని పంచుకోవడము, నీ రోగాన్ని పంచుకోవడము, నీ నొప్పిని పంచుకోవడము, నీ రోగాన్ని పంచుకోవడము. ఛాలెంజ్ చేస్తాను, ప్రపంచంలో గమనించండి, ఉన్న 800 కోట్ల మందిలో నీ చుట్టాలు, నీ బంధువులు, నీ ఆత్మీయులు, నీ స్నేహితులు, నింటివారు, నీ పొరుగింటోళ్ళు, నీ సంఘ బిడ్డలు, నీతో పాటు రాత్రంతా కూర్చొని ఏడ్చేవారు, నీతో బాధపడేవారు, నీ కష్టాన్ని ఒక్కడే చూపించి నాకు ఛాలెంజ్ చేసి మాట్లాడుతున్నా. ఒక్కడే చూపించు. ఒక ప్రధాన యాజకుడు నీ బలహీనతలో నీతో పాటు బాధపడేవాడు. ఆయన అంటాడు, వారి యావత్ బాధలో ఆయన కూడా వారితో పాటు బాధపడ్డాడు. నువ్వు ఏడుస్తుంది పాటు ఏడుస్తాడు, నువ్వు దుఃఖపడతాడు. గమనించండి, సాగు చూపిస్తాడు. గమనించండి, సింపతి టుగెదర్, ఫీలింగ్ టుగెదర్, క్రైయింగ్ టుగెదర్, వీపింగ్ టుగెదర్, షేరింగ్ టుగెదర్. ఒక మాట చెప్తే నీ బాధ నా బాధగా, నీ కష్టం నా కష్టముగా, నీ రోగం నా రోగముగా, నీ వ్యాధి నా వ్యాధిగా పంచుకోవడమే సానుభూతి. అలాంటి చేయగలవాడు ఒక్కడే. ఆయన పేరు చెప్పుగట్టుగా, ఆయన పేరు, ఆయన పేరు యేసు. ఏంటి నీ ధైర్యము? ఏంటి మన ధైర్యము? ఏంటి మన కష్టము? ప్రపంచమంతా ఒక రోగముతో, ప్రపంచమంతా కరోనాతో, ప్రపంచమంతా భయముతో బతుకుతున్న లోకములో, బతుకుతున్న కాలములో ఏంటి మన ధైర్యం అంటే యేసు అను ఒక గొప్ప ప్రధాన యాజకుడు మన బలహీనతల్లో మనతో పాటు సహానుభవం కలిగిన ఒక గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఇంకా స్పష్టంగా అర్థమవడానికి మీలో ఒకడు ఆయన, మీతో ఒకడు. మీకు స్పష్టంగా అర్థం కోసం ఒక్క పత్రికండి 2వ అధ్యాయంలో, అదే హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయంలో 14 నుంచి సుదీర్ఘంగా కాస్త తాపీగా నిదానంగా చదువుదాం. హెబ్రీ 2వ అధ్యాయము 14 నుంచి. కాబట్టి స్తోత్రం దేవునికి. హల్లెలూయా. మన వంటి వాడుగా మారిపోయాడు. ఆకల ఆయనతో సాగర కనగంటారు, అవమానమా ఆయనతో సాగరగంటారు, అందరూ వదిలిపెట్టేసి వంటలు చేసి వెళ్ళిపోయారా ఆయనతో జరగంటారు. ఫీలింగ్ మరణ భయమా, రాత్రంతా కష్టమైన తోటలో ఆ భయంతోనే ప్రార్థించాడు. మరణం భగ్నంత హృదయము ఏడుప అడగండి. తన శరీరధారిగా ఉన్నదనంతో బహు రోగముతోనూ దుఃఖముతోనూ తండ్రికి ప్రార్థన చేశాడు. అమ్మ ఒంటరితనమా, అమ్మ భయమా, అమ్మ ఏకాంతమా, అమ్మ రోగమా, అమ్మ నిప్ప, రక్తం కారుతుందా, అవమానించారా, ఉమ్మేశారా, గడ్డం పీకారా, నేను కించపరిచారా, ఎక్కిరించారా, హేళన చేశారా, తూలనాడారా, తృణీకరించారా, పరిహసించారా, ఇవన్నీ ఆయన అనుభవించాడు ఈ కోసం. అదిగంటే ఆయన మన వంటి వాడుగా మారాడు. మన స్వభావం తెలుసుకున్నాడు. రక్తం మాంసం పరిగణయ్యాడు. అన్నాను, nobody can understand you better than he knows you. నిన్ను ఆయన, నీ బాధ, నీ కష్టము, నీ దుఃఖము, నీ అవమానము, నీ గుండె కోతను ఆయన అర్థం చేసుకున్నంతగా ప్రపంచం ఎవడో అర్థం చేసుకోలేడు. ఎందుకని ఆయన మన బలహీనతల మనతో పాటు సహానుభవం గలవాడు. 3వ మాట కొంచెం ముగింపుకు వస్తున్నాను. 1 స్పష్టత గలవాడు, 2 సహానుభవం గలవాడు, 3 సాధించిన వాడు. చెప్పండి. నెంబర్ 1
2 3 దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళా 4:15 ఉన్న మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ ఆ మాట నోట్ చేయండి, సమస్త విషయములలోనూ మనవలే శోధింపబడినను పాపమనే చేయలేకపోయింది, లోకమానే చేయలేకపోయింది, మరణము అనే చేయలేకపోయింది, సాతాననే చేయలేకపోయాడు, కావలి అనే చేయలేకపోయి, రాత్రి అనే చేయలేకపోయింది, సంఖ్యలు అనే చేయలేకపోయి, ముద్ర బలిమి కావలి ఓడిపోయింది, సాతాను ఓడిపోయాడు, పాపం ఓడిపోయింది, రోగం ఓడిపోయింది, మరణం ఓడిపోయింది. మరణవాది ముళ్ళు ఎక్కడ, మరణవాది విజయం ఎక్కడంటూ మరణంతో సవాలు చేసి మరణాన్ని పట్టుపట్టి మృత్యుంజయుడే, పునరుత్థానుడే, సజీవుడే, తిరిగి లేచి వచ్చిన పునరుత్థాన ప్రభువు ఆయన. మరణము ఆయన బంధించలేకపోయింది, పాపం ఆయన లాక్కలేకపోయింది, సాతాను ఆయన ఏం చేయలేకపోయాడు. బైబిల్ చెప్తుంది, సమాధి గుండి చీల్చుకుంటూ అరుణోదయంలా ప్రథమ ఫలముగా క్రీస్తు నిలబడ్డాడు. హల్లెలూయా! క్రీస్తు లేచాడు, క్రీస్తు నన్ను కూడా లేపును. ఇది మన ధైర్యం. నువ్వు అసమస్తం నమ్ముకోలేదయ్యా, ఆయన సాధించాడు, ఆయన జయించాడు, ఆయన గెలిచాడు. ఒక చేతకాని దేవుణ్ణి, ఒక రాయిని రప్పని గోడ పేరని బొమ్మను పుంజి లేదు. నువ్వు నమ్ముకున్నవాడు విజయమందు మనని మృంగి వేసిన మృత్యుంజయుడు, పునరుత్థానుడు, సజీవుడు ఆయన. ఒక మాట చెప్తే నా జీవితానికి చాలిన వాడు ఆయన. ఎక్కడ రాశాడు? యేసు ఏ సమయం అంతైనా, ఏ స్థలమైనా నా జీవితానికి ఆయన. చెప్పండి, శస్త్రి గారు పాట బంగారం పాటని దుర్మార్గం చోపడం మార్చారు, చిన్న పాటలు చేస్తారు మమ్మల్ని ఎవరిని కూడా. సౌపాటు కాదరా, చచ్చిపోవడం భయం. అసలు ఎవడన్నా పూర్వం పొరపాటున ప్రాణం పోయిందా ఫస్ట్ ఎత్తారు పారామాజీ సార్. మాట చెప్పనా, క్షమించండి, శవాల పాడే పాట కదది, సజీవుడి దగ్గర పాడే పాట అది. సాతాను శోధించిన సాధన శోధనలు అధికమైపోయినా సొమ్మసిలిపోకుండా సాగి వెళ్ళిపోతాను, లోకం సర్వనం లాగినా లోబడి కలుతాను, నన్ను ద్వేషించిన చివరికి నా శరీరం కుళ్ళి కృష్టిపోయినా, నా ఐశ్వర్యము హరిపోయినా, ఒంటరిగా విరోధులు నన్ను ఒంటరి చేసిపోయినా నేను భయపడ్డు. ఎందుకని సాధించిన ఒక యేసునబడిన ఒక గొప్ప ప్రధాన యాజకుడు నాకున్నాడు. భయం వేస్తుందా? దిగులుగా ఉందా? భవిష్యత్తు ఏముందో భయం ఉందా? నీకు కూడా కరోనా వచ్చి నువ్వు కూడా పోతాం భయం ఉందా? నీకు రోగం వచ్చి చచ్చిపోతాం భయం ఉందా? నీకు నొప్పి వచ్చిన అదే భయం ఉందా? అయ్యో నువ్వు పోతాను భయం ఉందా? నీ ఆస్తి పోత భయం ఉందా? నీ పిల్లల ఫ్యూచర్ ఏమో భయం ఉందా? నీళ్ళు కట్టపడతా భయం ఉందా? నీకు వచ్చే ఆదాయం వస్తా భయం ఉందా? అంటే నీ పోట నువ్వు దేని భయపడుతున్నావు నాకు తెలియదు. కానీ గమనించండి, ఈ పదం ఎందుకు వాడుతున్నా, ఈ పదానికి అర్థం చాలాసార్లు అడిగాను చాలా మందిని, చెప్పలేకపోయారు. మీకేం తెలుస్తుంది? తర్వాత చెప్పండి, ఇప్పుడు తర్వాత చెప్పండి. తల మీద నెత్తి మీద తడిగొట్టేసుకొని పడుకోమంటారు. ఎందుకంట మీకు తెలీదా? నేను చాలా అడిగాను, ఎందుకరా మాట అంటారు. నెత్తి మీద తడిగొట్టేసుకొని హాయిగా పోయి పడుకోండి అన్నాను. మధ్యాహ్నం ఏమంటుకున్నా వెళ్ళి కడుపునిండా దర్జాగా తిని అంటాడు. ప్రసంగ అంటాడు, పోయి నీకు ఇష్టమైన భార్యతో సుఖించు, చేతన పని శక్తి లోపం లేకుండా చేసుకో, చెక్క బుద్ధులు లెగండి, చెక్క అలవాటు ఉంటే బ్రష్ చేసుకోండి, స్నానం చేయండి, ఉద్యోగాల వెళ్ళండి, గడికల్లా వెళ్ళండి. సారీ, అధైర్యం అజాగ్రత్త రెండు వేరు. నేను అధైర్యంగా ఉండొద్దు అంటున్నాను తప్ప అజాగ్రత్తగా నా మాట అప్పట్లో పక్క వెళ్ళిపోయి మనం చెప్పా కదా అని సాగి మాకండి. అర్థం చేసుకోండి, అజాగ్రత్త జరగండి, మాస్క్ వేసుకోండి, శానిటైజ్ చేసుకోండి,
బోధలు పాటించండి, కానీ వెళ్ళండి, మీ పనులు చేసుకోండి, అవసరం బట్టి బయటకు రండి, వెళ్ళండి. ఒక మాట చెప్తాను, కడుపు నిండా భోజనం చేయండి, చక్కగా హాయిగా ఉండండి. వెళ్ళి ప్రశాంతంగా మీ భార్య పిల్లలతో వెళ్ళి సంతోషంగా ఆనందంగా ఆడుతూ పాడుతూ నవ్వుతూ హాయి గడపండి. ఎందుకు నీకు కష్టం వస్తే నీ పక్కన నిలబడడానికి, నీకు రోగం వస్తే స్వస్థపరచడానికి, నీ ఒంటరి బ్రతుకులో నీకు తోడుకొట్టడానికి, అపాయకర లోయల్లో గడగర లోయల్లో తన తుట్టికర్ర తన దండముతో నేను ఆదరించడానికి, నేను కంటి పాపల కాపాడి నేను ఉన్నత పెట్టడానికి యేసు అను ఒక గొప్ప ప్రధాన యాజకుడు నీకున్నాడు. యేసు అను ఒక గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ప్రభువా నీ కొందనాలు, ఈరోజు మా ధైర్యం నీవయ్యా. నిజమే, ఇది ప్రపంచమంతా ఓ భయంతో బతుకుతుందయ్యా. ఏది ముట్టుకుంటే ఏమవుతాదో, ఎడగలితే ఏమవుతాదో, ఎవరి వల్ల మాకే పరిస్థితి అవుతుంది, ప్రపంచమంతా భయపడుతున్నా. ఈ లోకంలో మేము అదే లోకం బతుకుతున్నాం, మాకు అదే పరిస్థితి అవుతుంది. కానీ అయినా మేము ధైర్యం ఉన్నాం. కారణం యేసు అని ఒక గొప్ప ప్రధాన యాజకుడు మాకున్నాడు. మా ధైర్యం నీవు, మా ఆదరణ నీవు దేవా, మా అతిశయము నీవు, మా బలము నీవయ్యా. నీ కృప మాకు చాలు. మా బలహీనతలో నీ శక్తి పరిపూర్ణమవుతుంది. ఉన్నవాడవు, అనువాడవు, ఇమానుయేలు, అన్ని కాలాలు మాతో ఉండేది వాడవు. కాబట్టి ప్రభు ఈ మధ్యాహ్నంలో విన్న వాక్యం ద్వారా నీ బిడ్డలకు గొప్ప ధైర్యం పుట్టించమని, అవిశ్వాసం, అధైర్యం, తిరిగినపు ఆత్మ తీసివేసి నీ శక్తిని బలం ఇచ్చి ప్రభు దేవ నీలో ధైర్యపరచమని ప్రార్థన చేస్తుంది. వాటిని ఫలితొచ్చేయండి. మరి మీరే పొందండి. యేసునామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. సందర్భంలో ప్రత్యేకమైన పాట ఆడపిల్ల పాటలుగా మనం తీసుకుంటూ మనం ప్రభుత్వం పడతాం.
రాబోతుంది. ఈ వారు కనుక నెల కానుక వివరాలు: నాగర్ కరుణం గారు 1700 రూపాయలు, గంటేడ రమేష్ గారు 5410 రూపాయలు, కె ప్రమేల గారు 500 రూపాయలు, పరీది లక్ష్మణరావు గారు 400 రూపాయలు, ఈ సాధన అప్పారావు గారు 2000 రూపాయలు, సిహెచ్ నాగరాజ్ పుష్పవతి గారు 1500 రూపాయలు, పి సింహాచలం గారు 500 రూపాయలు, పి గోపీకృష్ణ గారు 1300 రూపాయలు, బాలకృష్ణ గారు 800 రూపాయలు, పిడివి ప్రసాద్ గారు 1500 రూపాయలు. ఇక కృతజ్ఞతలండి: కె చనబుజ్జి శైలజ గారు 400 రూపాయలు, బి బుజ్జి స్వప్న గారు 100 రూపాయలు, టి ప్రశాంత్ కుమార్ కావ్య చంద్రిక 100 రూపాయలు, టి కోటేశ్వరరావు గారు 100 రూపాయలు, ఎస్ మంగం గారు 20 రూపాయలు, ఎస్ ఫిలిప్ గారు 50 రూపాయలు, ఎం సీతారామ గారు 100 రూపాయలు, డి రవికుమార్ గారు 100 రూపాయలు, కె చిన్నమ్మలు గారు 100 రూపాయలు, గుమ్మడి యాకబ్ గారు 300 రూపాయలు, బి శంకర్ గారు 200 రూపాయలు, సిహెచ్ రాంబాబు శేషి గారు 100 రూపాయలు, టి శాంతరాజ్ గారు 100 రూపాయలు, గొంప ఆగస్టిన్ సారా గారు 150 రూపాయలు. ఇక దశమ భాగముగా సిహెచ్ నాగరాజ్ గారు పుష్పలత గారు 5000 రూపాయలు. ఇవన్నీ ఈ వారు కానుకల వివరాలు. ఇకపోతే బడ్జెట్ చదువుతానండి. జమ ఖర్చు వివరాలు: ఆగస్టు నెల యొక్క జమ ఖర్చుల వివరాలండి. ఆగస్టు నెలకు 5 వారాలు. ఈ 5 వారాలలో 1, 4, 5 3 వారాలు మాత్రమే సంఘ ఆరాధన కార్యక్రమం జరిగింది. 2, 3 2 వారాలు సంఘ ఆరాధన కార్యక్రమం జరగలేదు. అయితే ఈ 3 వారాల్లో లక్ష్మీపురమునకు 82,640 రూపాయలు. ఇకపోతే పెదగాడిది 5 వారాలకు కూడా ఆరాధన జరిగింది. 5 వారాలకు 5,497, మొత్తము 88,137 రూపాయలు సంఘం యొక్క ఆదాయం. అయితే మరి ఆగస్టు నెలలో సిహెచ్ నాగరాజు గారి కుటుంబం గత వారం ప్రకటించిన రీతిగా 1,30,000 రూపాయలు చెక్కి వచ్చినందున ఆ దానితో కలిపి మొత్తం 2,18,137 రూపాయలు. అయితే గత నెలలో అయినటువంటి ఖర్చుల వివరాలు 22,981 రూపాయలు. ఇక మిగిలింది 2,05,839 రూపాయలు. ఇందులో పేదల కానుక 1,730 రూపాయలు. చర్చి యొక్క అమౌంట్ 2,04,109 రూపాయలండి. ఇవన్నీ ఆగస్టు యొక్క జమ ఖర్చుల వివరాలు. థ్యాంక్ యూ. పరిశుద్ధ మీ కొందనాలు, తన ఆరాధనలో మాతో ఉండి నడిపించావు. మీ కొందనాలు. బలమైన వాక్యంలో మాతో మాట్లాడడం, వాక్యం మాలో ఫలింప చేయండి, నిర్వర్తన చేయండి. వీటిలో తన గొప్పలు గురించి కానుకలు, నెల కానుకలు, దశమ భాగంలో ఇతర కానుకలు, బలిపెట్టడంపై వస్తువుల రూపంలో తన రూపంలో పెట్టబడిన ప్రతి అర్పణానికి ప్రభావం ఆస్వాదించి నీ ఘన సేవలు వాడుకొని ప్రార్థన చేస్తున్నాను. ఇచ్చి శోధించమన్నావు. ఆకాశ వాక్యం తెరిచి పట్టజాలు విస్తారం తెలుస్తున్నావు. వీళ్ళు ఎంత ఇచ్చారో దానికి వేరెట్లు పొందుకుందరు కాక దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకమైన ప్రార్థన పెట్టవలసిందికి వస్తున్నాను. కె చిన్న బుజ్జి గారు, దైవర్గ బుజ్జి గారు, డి కోటేశ్వర గారు, ఎస్ మంగం గారు, ఎస్ ఫిలిప్ గారు, ఎం సీతారాం గారు, డి రవికుమార్ గారు, కె చిన్నమ్మ గారు, గుమ్మడి యాకబ్ గారు, బి శంకర్ గారు, సిహెచ్ రాంబాబు గారు, డి శాంతరాజు గారు, మా బాలకృష్ణ గారు. బాబా వీరి కుటుంబాలపై నీ సాగుడుగా నీ ఆశ్రమం ప్రకటిస్తున్నాను. వారిని దీవించి ఆశ్రదించి సంపూర్ణ ఆరోగ్యాలతో మీరు కాపాడండి. చిన్న బిడ్డలు ప్రశాంత్ కుమార్ కొరకు, కావ్య చంద్ర కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళని దీవించి వారికి బలం ఇచ్చి, విద్య బుద్ధి జ్ఞానం ఇచ్చి, రక్షణ ఇచ్చి నీలో బలపరిచి దీవించమని ప్రార్థన చేస్తున్నాను. నాగరాజు కుటుంబం కోసం వచ్చి ప్రార్థన చేస్తున్నాను. దీవించండి, బలపరచండి. నీ కుమారుడికి ఇంకా సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి, మన ఆరోగ్యం దూరపరిచి, నీ అందరూ ధైర్యంతో పెట్టి నింపి, నీ సాక్షిగా నీ సేవ ఇంకా బలంగా వాడుకొని కుటుంబంతో దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకెవరైతే ప్రార్థన ఆశిస్తున్నారో హాస్టల్లో తృప్తిపరచువాడ మీ బిడ్డల యొక్క అక్కర్లన్నీ తీర్చి ప్రభావ అయా తండ్రి, ఏ పరిస్థితికైనా, ఏ అనుభవానికైనా, ఎలాంటి కాలానికైనా యేసు అనబడిన ఒక గొప్ప ప్రధాన యాజకుడు మాకున్నాడన్న ఒక గొప్ప ధైర్యంతో ప్రభావ
వీళ్ళందరూ జీవించే అవకాశం కలిగించమని అట్టి ధైర్యం వీళ్ళు వాళ్ళు పుట్టించమని ప్రార్థన చేస్తున్నాను. ఇటువంటి ఎడమైన దైవమా, ఇమ్మానుయేలుగా తోడుగా నేడుగా ప్రభు ఎల్లప్పుడు ఈ బిడ్డతో నడిపించండి. ఈ వారం అంతా నీ కృపా కాపు తోడించండి. ఏ అనారోగ్యం, ఏ వ్యాధి, ఏ బాధ, ఏ రోగం, ఏ కష్టం రాకుండా తండ్రి నీ వాగ్దాన ప్రకారంగా ఐగుప్తు రోగాల్లో ఏది మీకు రానన్నావు ప్రభా, ఏ రోగం బిడ్డ రానివ్వకుండా వాతావరణం బట్టి వచ్చే జలుబులు, జ్వరాలు అయ్యా ఏది కూడా లేకుండా రాకుండా చేసి సంపూర్ణ ఆరోగ్యాలతో వీళ్ళని కాపాడి ఏ వస్తువు ద్వారా, ఏ వ్యక్తి ద్వారా, ఏ గాలి ధూళి ద్వారా ఎలాంటి వ్యాధి అంటకుండా వీళ్ళని కాపాడమని ప్రార్థన చేస్తూ చిత్తమైతే మళ్ళీ వచ్చే ఆదివారం సంతోషం ఆనందంగా సంపూర్ణ ఆరోగ్యాలతో తిరిగి నీ మందిరానికి వచ్చి ప్రభా నేను మహిమపరిచే భాగ్యం దయచేయమని అయ్యా బుధవారం పురుషుల ప్రార్థన, శుక్రవారం స్త్రీల ప్రార్థన, అయ్యా పదిగాడి ప్రార్థన, అయ్యా సమస్తాన్ని నీ మహిమార్థం నిర్విటాకంగా జరిగించమని ప్రార్థన చేస్తూ యేసయ్యా నీ వందనాలు, నీ దీవెన నింపి ప్రభా మనం వచ్చే ఆదివారం తిరిగి మేము సంఘముగా కలుస్తున్న క్షణం వరకు మమ్మల్ని అందరినీ కూడా నీ కృపలో భద్రపరిచి బలపరిచి దీవిని నడిపించి వేరే మహిమ పొందమని యేసు నామం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం ప్రస్తుతపరచబడి గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చుండగా భూమిని నెరవేర్చడం గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయండి, మా రుణస్థం క్షమ ప్రకారం మా రుణం క్షమించండి, మమ్మల్ని శోభం తీసుకురాకుండా దర్శనం జరిపించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం ఎన్నావు తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ ఎల్లప్పుడూ తోడే దీవించి క్షేమాన్ని ఇచ్చి నిత్యం నడిపించను కాక.